హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వి లవ్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని కనుక ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. డ్రామా స్టార్టింగ్లోనే హీరో అండ్ హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరో చెప్తా ఉంటాడు, నువ్వు కొంచెం రిలాక్స్గా ఉండు, నువ్వు అడిగింది నేను ఇస్తాను అన్నాను కదా అనేసి తను అనమాట హీరోయిన్కి నచ్చ చెప్తూ అనమాట అదంతా చేస్తూ ఉంటాడనమాట. ఇంటిమేట్ అవుతూ ఉంటారు. ఇదంతా అనమాట ఇప్పుడు హీరోయిన్ గుర్తొచ్చి ఉంటుంది. తను అనమాట హాస్పిటల్లో పడుకుని ఉండే డాక్టర్ అక్కడికి వచ్చి, అదేంటి నువ్వు ఇది హాస్పిటల్ అనుకుంటున్నావా లేకపోతే మీ ఇల్లు అనుకుంటున్నావా, అలా పడుకున్నావంటే, సారీ మేడం కొంచెం నిద్ర పట్టేసిందంటే, సర్లే ఫస్ట్ రెడీ అవ్వు, నీకు నేను ఎగ్జామినేషన్ చేయాలి అంటని. కానీ మేడం మీరు కటిన్స్ కట్టి మంచిగా లేదంటే, ఇప్పుడు ఇక్కడికి ఎవడో రాడో నేను ఎవడో చూడు, ఫస్ట్ నువ్వు అయితే కనుక అదంతా ప్రిపేర్ చేసుకోను. కానీ తనైతే కనుక ఇన్నర్ వేసి కట్ అనేది తీస్తూ ఉంటుంది అనమాట. గైనకాలజిస్ట్ దగ్గరికి ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవడానికి వచ్చి ఉంటుంది హీరోయిన్. అక్కడ ఆవిడనమాట హీరోయిన్ని చూస్తూ ఉంటుంది. హీరోయిన్కి అనమాట బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఆ కంప్లైంట్ తోటి వచ్చి ఉంటుంది, ఇదేంటి నువ్వు ఇంత రిక్లెస్గా ఎలా ఉన్నావు, ఇంటిమేట్ అయినప్పుడు లేదేంటి, చూడు ఎలా గాయపడిపోయింది అనేసి ఆవిడ చాలా రూట్గానే అస్సలు చాలా పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది అనమాట. హీరోయిన్ తట్టుకోలేకపోతూ ఉంటుంది. కానీ ఇంక తప్పకైతే కనుక హీరోయిన్ అలా ఓర్చుకుంటూ ఉంటుంది. ఎగ్జామినేషన్ అంతా అయిపోయి ఉంటుంది, చెకప్. సో ఆవిడ చెప్తా ఉంటుంది, మెడిసిన్ కట్టి ఇచ్చానమాట, నెక్స్ట్ టైము మరి ఇంత దారుణంగా అయితే కనుక ఇంటిమేట్ అవ్వకుండా ఓకేనా అనేసి తిట్టేసి అనమాట హీరోయిన్ పంపించేస్తుంటుంది. ఇదంతా చేసింది రీజన్ మన హీరోయిన్ అనమాట. ఎన్ని తిట్టుకుంటూ ఉంటుంది హీరోని. ఆ రోజు ఆయన అంత ఇదిగా చేయబట్టి ఈరోజు ఈ డాక్టర్తో నేను ఇంతలా తిట్లు తింటున్నాను అనేసి అదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అనమాట. తను అలా రెసిప్ట్ చూసుకుంటూ వస్తూ ఉండేసరికి ఎదురుగా మన హీరో వస్తూ ఉంటాడు. ఒకరికొకరు చూసుకుంటారు కానీ మాట్లాడుకోరు. పక్క నుంచి హీరో వెళ్ళిపోతాడు అండ్ హీరోయిన్ కూడా వెళ్ళిపోద్ది. అప్పుడు ఒక్కసారిగా హీరో ఆగనమాట, ఈ అమ్మాయిని ఎక్కడే చూసాను, ఆ రోజు నేను ఇంటిమేట్ అయిన అమ్మాయి ఇదేనే కదా అనేసి తను గుర్తెచ్చుకుంటూ ఉంటాడు అనమాట. కానీ హీరోయిన్ ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు మనకు ఆ సీన్ చూపిస్తూ ఉంటారు. మన హీరోయిన్ అనమాట ఒక నైట్ క్లబ్లో వర్క్ చేస్తూ ఉంటుంది. తనకు ఒక గోల్ ఉండే, తను వచ్చేసి ఒక అనాథ. సో అనాథ ఆశ్రమం వచ్చేసి వేరే వాళ్ళు కబ్జా చేసేసి మనీ ఇమ్మంటూ ఉంటారు. సో అందుకోసం వాళ్ళ వార్డెన్కి హెల్ప్ చేయడం కోసం అనేసి, నేను ఆ మనీ అంతా సంపాదించి ఈ ల్యాండ్ మనమే కొనుక్కోవచ్చు అనేసి మాట ఇచ్చి ఉంటుంది అనమాట. నీ వల్ల ఎక్కడ అవుతుందమ్మా, ఒకవేళ నాకు ఏమైనా అవుతుంది, ఈ పిల్లలందరూ అనాథలు అయిపోతారు, నిజంగా నేను వీళ్ళని ఎలాగైనా చూసుకోవాలి, నేను వెళ్తా అనేసి పాపం ఆవిడకి ఆరోగ్యం బాగోపోయినా కానీ కష్టపడదాకా వెళ్తూ ఉంటుంది. బట్ హీరోయిన్ లేదు, నేను చూసుకుంటాను ఆ డబ్బు గురించి అనేసి హీరోయిన్ ఎలా అయినా కష్టపడి మనీ సంపాదించాలని ఒక ధ్యేయంతో వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడే తన ముందు వాళ్ళ బాస్ వచ్చి ఉంటాడు. వాళ్ళ బాస్ని చూసిన హీరోయిన్, ఏంటి సార్ ఇక్కడ ఉన్నారు అంటే, ఏమీ లేదు కానీ నువ్వు హ్యాంగ్ ఓవర్స్ పట్టుకెళ్తున్నావా, సరే అయితే విఐపి రూమ్ ఉంది కదా ఆ రూమ్కి వెళ్ళి నువ్వు అంటే, లేదు సార్ నేను ఎప్పుడు విఐపి రూమ్కి సర్వీస్ చేయలేదు కదా అంటే, ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళి, నేను చెప్తున్నాను కదా నీకు ఎక్కువ మనీ ఇస్తాను ఓకేనా అనగానే హీరోయిన్ ఒప్పుకోదనమాట. కానీ తనకు మనీ అవసరం అవుతుంది కదా, అందుకోసమని సరే సార్ అని చెప్పి ఉంటుంది. వెంటనే వాళ్ళ బాస్ పంపించేసారు అనమాట. మనసులో ఇలా అనుకుంటాడు, అమ్మాయి ఫైనల్గా విలియం సార్ వాళ్ళ నాన్నమ్మ చెప్పిన పని అయితే కనుక చేస్తాను, సార్గా డ్రగ్ ఇచ్చాను, ఇప్పుడు ఆ సార్ రూమ్లోకి ఒక అమ్మాయిని కూడా పంపించాను, ఇంకా సారే చూసుకుంటారు లేదంతా అనేసి వాడు అనుకుంటా ఉంటాడు. అదే టైంలో హీరోయిన్ కూడా హీరో రూమ్లోకి వెళ్ళి ఉంటుంది. మన హీరో చూస్తూ ఉంటాడు. హీరోకి ఆల్రెడీ సెక్షువల్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఇంకా హీరో అయితే కనుక నువ్వెవరు అనగానే, నేను మీకు సర్వీస్ చేయడానికి వచ్చాను సార్ అంటే, ఓ అవునా అన్ని రకాల సర్వీసులు చేస్తావు, సరే అయితే రా అనేసి హీరో అయితే కనుక ఇంటిమేట్ అవడానికి ట్రై చేస్తూ ఉంటా. బట్ హీరోయిన్ లేదు సార్ నేను అటువంటి ఏం చేయను, మీరు తప్పుగా అనుకుంటున్నారంటే, సరే అయితే నీకు మనీ ఇస్తాను ఓకేనా అనగానే, సరే అయితే నాకు $8,000 మనీ కావాలనగానే హీరో కూడా సరే అని చెప్పుంటాడు. ఇంత మనీ ఎందుకు అడుగుతుందంటే అనాథాశ్రమం కొనుక్కోవడానికి ఆ మనీ కావాలన్నమాట. అందుకోసం ఒప్పుకొని ఉండే. నెక్స్ట్ వాళ్ళిద్దరు ఇంటిమేట్ అయిపోయాక హీరోయిన్ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అదంతా హీరో గమనించి, సరే అయితే నువ్వు అడిగిన మనీ అంతా మా అసిస్టెంట్ నీకు ట్రాన్స్ఫర్ చేస్తారు ఓకేనా అనగానే, ఓకే సార్ అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. కానీ హీరోకి మాత్రం ఈ అమ్మాయి ఎటువంటి అమ్మాయి కాదని చిన్న ఫీల్ మనసులో కలిగి ఉంటుంది. ఇదంతా హీరో ఇప్పుడు హాస్పిటల్లో గుర్తెచ్చుకుంటూ ఉండే టైంలో వాళ్ళ అసిస్టెంట్, సార్ మనము నాన్నమ్మ గారిని కలవాలి అనగానే, సరే వెళ్దామనేసి హీరోయిన్ వెనకాల వెళ్ళకుండా ఇంకా హీరో వాళ్ళ నాన్నమ్మ హాస్పిటల్లో ఉంటుంది, అందుకోసమని వెళ్ళి ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్కి కూడా మనీ ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటుంది అనమాట. ఆ మనీ తీసుకునేది కనుక అనాథాశ్రమంకి వచ్చేసరికి అప్పటికే ఆ ల్యాండ్ ఓనర్ ఉన్నాడు కదా, వాడైతే కనుక ఆ ప్లేస్ని పడగొట్టిచ్చేస్తూ ఉండేసరికి హీరోయిన్ వెళ్ళానమాట. మీరు అడిగింది $8,000 కదా, అది నేను ఇస్తాను అనగానే, నీకు ఎక్కడిది అంత మనీ అంటేనే, మీకు అదంతా అనవసరం, మీరు ఈ ల్యాండ్ని వేరే వాళ్ళకి $8,000కి అమ్ముతానన్నారు, ఆ మనీ నేను ఇస్తాను అన్నాను కదా అనేసి హీరోయిన్ ట్రాన్స్ఫర్ చేస్తుంటుంది. సరే అయితే ఇక్కడ నుంచి ఈ ల్యాండ్ నీదే అనేసి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా వార్డెన్ అయితే కనుక హీరోయిన్ చూసి, అదేంటమ్మా ఇంత మనీ నీకు ఎక్కడిది అంటే, అదంతా నేను చూసుకున్నాను కదమ్మా, నీకెందుకు, మనమందరం హ్యాపీగా ఉండడమే కావాలి కదా
కదా అనేటప్పటికి సరే సరే అనేసి అందరూ నవ్వుకుంటా ఉంటారు. పెన్ని పిల్లలతో ఆడుకుంటా ఉంటది. అదే టైంలో అక్కడికి హీరో వస్తా ఉంటాడు. ఎందుకంటే ఆ ప్లేస్ కొనుక్కుందాం అనుకున్నదే మన హీరో అనమాట రిసార్ట్ కట్టడం కోసం అనేసి. ఇప్పుడు ఓనర్ ఎందుకు అమ్మడు అనేసి అడుగుదామని వచ్చి ఉంటాడు. అప్పుడు ఓనర్ చెప్తా ఉంటాడు, సార్ మీరు ఇస్తానన్న మనీ ఆ అమ్మాయి నాకు ఆల్రెడీ పే చేస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళదే కదా సార్ అనగానే, ఏంటి ఆ అమ్మాయి నీకు మనీ ఇచ్చిందంటే, అవును సార్ మొన్నటిదాకా రూపాయి కూడా లేదు తన దగ్గర, ఇప్పుడు నాకు $8,000 ఇచ్చింది అనగానే హీరో షాక్ అవుతాడు. అంటే ఆ రోజు నైట్ నన్ను అడిగిన డబ్బులు దీనికేనా అనేసి హీరోయిన్ మీద కొంచెం ఇంప్రెషన్ అయితే కనుక హీరోకి కలిగి ఉంటుంది. పోనీ ఒకవేళ మీకు ఈ ల్యాండ్ కావాలితే కనుక నేను వెళ్ళి మాట్లాడినా సార్ వాళ్ళతోటి అంటే, లేదు లేదు వాళ్ళే ఉండమనలే వద్దులే అని చెప్పేసి హీరో నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ అలా చూస్తా అనమాట. ఏంటి ఈయనకేమైంది అనేసి ఆ ఓనర్ అనుకుంటా ఉంటాడు. ఈ లోపల హీరోయిన్కి ఎవరో వెనక నుంచి చూస్తున్నారన్న ఫీల్ కలిగనమాట. వెనక్కి తిరిగి చూసేసరికి ఎవరు ఉండరు. అప్పటికే హీరో వెళ్ళిపోయి ఉంటాడు. వార్డెన్ ఫుడ్ అంతా రెడీ చేసి హీరోయిన్ పిలిచి ఉంటుంది. కానీ హీరోయిన్కి వామిటింగ్ సెన్సేషన్ కలిగి ఉంటుంది. అదేంటమ్మా ఏమైందంటే, ఏమీ లేదులే స్టమక్ కొంచెం ప్రాబ్లంగా ఉందనేసి హీరోయిన్ చెప్పుంటుంది. అప్పుడే తనకి ఒక కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వచ్చి ఉంటుంది అనమాట. మీరు విలియం కంపెనీలో సెలెక్ట్ అయ్యారు మేడం అనగానే, ఓ అవునా అనేసి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వార్డెన్ కూడా చెప్తా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ సీన్ అలా కట్ చేస్తే తనైతే కనుక నైట్ క్లబ్కి వచ్చి ఉంటుంది. దేవుడే ఈ రోజు తన లాస్ట్ డే, నేను రిజైన్ చేసేస్తా, రేపు పొద్దుట విలియం కంపెనీకి వెళ్ళిపోతా అనేసి తన మనసులో అనుకుంటా తను ఒక రూమ్లోకి వచ్చి చూసేసరికి అక్కడ మన హీరో గేమ్స్ ఆడుతూ ఉంటారనమాట. హీరోని చూసి హీరోయిన్ దేవుడు ఈయనకి కనిపించకూడదు అనేసి వెళ్తూ ఉండేసరికి హీరో పిలిచి, ఏ పాప నువ్వు నా బదులు ఆడి గేమ్ అనగానే, నాకు రాదు అంటే పర్వాలేదు ఆడు అనేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అక్కడే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు. ఆ అబ్బాయి చూసానమాట, ఏదేంటి మా ఫ్రెండ్ నీ కప్ చెప్పాడు కాబట్టి వాడి బాధ్యత నువ్వు తీసుకొని నువ్వు ఆడేటప్పటికి హీరోయిన్ ఆడదనమాట. ఆడినా కానీ అవ్వదు తన వల్ల గేమ్. ఆ అబ్బాయి చెప్తా ఉంటాడు, ఒక్కొక్క బాల్ $5,000, నువ్వు ఒక్క బాల్ కొట్టకపోయినా కానీ $5,000 పోతాయి అనగానే, అయ్యో ఇంత పెద్ద బాధ్యత నా మీద పెట్టారేంటి అనేసి ట్రై చేస్తూ ఉంటే ఈ లోపల వెనక నుంచి హీరో వచ్చాయనమాట. హీరోయిన్ పట్టుకొని అయితే కనుక గేమ్ ఆడిస్తూ ఉంటాడు. హీరోయిన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇలా చెయ్యి అలా చెయ్యి అనేసి హీరో చెప్తా ఉంటాడు. చివరికి అది కనుక బాల్స్ అన్నీ హీరోయిన్ చేత ఏపిచ్చేస్తాడనమాట. వావ్ చాలా బాగుంది ఈ గేమ్ అనేసి తను నవ్వుతా అనమాట. థ్యాంక్ యూ అనేసి హీరో చెప్పేసరికి హీరో చిన్నగా స్మైల్ చేస్తాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఇదిగో ఒక్కొక్క బాల్కి $5,000 కాబట్టి నువ్వు 3 బాల్స్ వేసావు కాబట్టి ఇదిగో $15,000 అనేటప్పటికి, లేదు లేదు ఈ గేమ్ నాది కాదు కదా, ఆయన ఆడమంటే ఆడాను కాబట్టి ఆయనకి ఇవ్వండి అనేటప్పటికి, అదేంటి ఆయన అంటున్నావు, మీ ఇద్దరి మధ్య ఆల్రెడీ పరిచయం ఉందనగానే హీరోయిన్ ఒక్కసారిగా హీరోని చూసి, నేను ఇప్పుడు మా ఇద్దరం తెలుసు అంటే బాగోదేమో అనుకుని, లేదు లేదు ఈయన ఎవరో నాకు తెలియదు అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో షాక్ అవ్వ, అదేంటి ఆ రోజు నైట్ అంతలా జరిగినా కానీ ఈ అమ్మాయి నన్ను గుర్తుపట్టలేదు అనేసి హీరో ఒక కన్ఫ్యూజన్లో ఉంటాడనమాట. తను ఇంకా కోపం వచ్చేసి కోపంగా గేమ్ ఆడుతూ ఉంటే, అదేంటి ఆ అమ్మాయి నువ్వు తెలియదు అనేటప్పటికి నీ మొహంలో ఇంత కోపం వచ్చేసింది అంటే అనగానే, ఏం లేదు నేను ఈ గేమ్ ఆడననేసి హీరో కోపంగా వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ సీన్లో మనకి పెన్నిని చూపిస్తూ ఉంటారు. తనకి జాబ్ వచ్చి ఉంటుంది కదా విలియం కంపెనీలో. ఆ కంపెనీ హీరోది అన్న విషయం హీరోయిన్కి తెలియదు. అంతేకాదు హీరో పేరు వచ్చేసి విలియం అని కూడా హీరోయిన్కి తెలియదు అనమాట. అక్కడ ఉండే అమ్మాయిలందరూ ఎగ్జామ్ రాసి పాస్ అయి ఉంటారు. అందరూ ఇది కనుక మన హీరో గురించి మాట్లాడుకుంటారు, చాలా హ్యాండ్సమ్గా ఉంటారు, ఇంకా పెళ్ళి అవ్వలేదంటే ఓ మై గాడ్ ఆయన నన్ను ప్రేమిస్తే ఎంత బాగుండే కట్ అనేసి, కొంతమంది నిన్నెందుకు లవ్ చేస్తారు అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ హీరోయిన్ సైలెంట్గా ఉంటుంది. అదే టైంలో మన హీరో ఎంట్రీ అనమాట. అందరూ మన హీరోకి గుడ్ మార్నింగ్ సార్ అనేసి చెప్తా ఉండేసరికి హీరో వస్తూ ఉంటాడు. అలా వచ్చనమాట హీరోయిన్ చూసి ఒక్కసారికి ఆగిపోయి ఉంటాడు. అదేంటి ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ, అదేంటి నైట్ క్లబ్లో కదా వర్క్ చేస్తుంది అనేసి షాక్ అవ్వి హీరోయిన్ వంక షాకింగ్గా చూసి, నిన్ను ఒక క్వశ్చన్ అడిగితే చెప్తామంటే, హా సార్ ఏంటి అడగండి అనేటప్పటికి మిగతా అమ్మాయిలందరూ ఇదేంటి క్వశ్చన్స్ ఇప్పుడు కూడా అడుగుతారు, ఎగ్జామ్ పెట్టారు కదా అనేసి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే హీరో అంటూ ఉంటాడు, నా దగ్గర ఒక స్టోన్ ఉంది, ఆ స్టోన్ వచ్చేసి చాలా ప్రేషియస్, చాలా కాస్ట్లీ, బట్ అది వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది, ఒక సైడ్ ఏమో పర్పుల్ కలర్ ఉంది, మిగతా సైడ్ కొంచెం వైట్ ఉంది. ఈ స్టోన్తో ఎటువంటి జ్యువెలరీ రెడీ చేపిస్తే బాగుంటుంది, మార్కెట్లో దీనికి ఎంత డిమాండ్ ఉండొచ్చు అనేటప్పటికి హీరోయిన్ చెప్తా ఉంటుంది, సార్ ఈ స్టోన్ నుంచి చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక బుద్ధ స్టాచ్యూ రెడీ చేపిస్తే బాగుంటుంది, బాడీ అంతా గ్రీన్ కలర్లో చేపిద్దాము, ఐస్కి వచ్చేసి వైట్ యూస్ చేద్దాము, ఒక షేడ్లో పర్పుల్ ఇద్దామనేసి తను చాలా మంచిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటే అక్కడ ఉండే వాళ్ళందరూ క్లాప్స్ కొడతా ఉంటారు. హీరో కూడా చాలా అంటే చాలా ఇంప్రెస్ అయ్యి ఉంటాడు. సరే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు హీరో అనమాట క్యాబిన్లోకి వెళ్ళి అసిస్టెంట్ అడుగుతూ ఉంటాడు, ఈ అమ్మాయి ప్రొఫైల్ ఇవి అనేటప్పటికి హీరోయిన్ ప్రొఫైల్ అంతా చూసి తిన ఎగ్జామ్లో నిజంగా పాస్ అయిందంటే, సార్ ఇప్పుడున్న అందరిలోని తినే ఫుల్ మార్క్స్తో పాస్ అయింది సార్ అనేటప్పటికి, వావ్ తిని చాలా బ్రిలియంట్ అనమాట అనేసి హీరో అనుకుంటాడు. ఇప్పుడు పెన్నిని చూపిస్తూ ఉంటారు, తనకి బ్లీడింగ్ అవుతుంది, ఇదేంటి నా పీరియడ్ టైం ఇది కాదు కదా అనేసి, సరే డాక్టర్ని కలుద్దామనేసి వెళ్ళి డాక్టర్కి చెకప్ చేయించుకునేసరికి ఆయన అనమాట టెస్ట్లన్నీ చేసి నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పడంతో హీరోయిన్ ఒక్కసారిగా షాక్ అవుతుంది, ఏంటి సార్ నేను ప్రెగ్నెంట్ అంటే, అవునమ్మా అనగానే అప్పుడు హీరోయిన్ అదేంటి
ఏంటి ఈ టైంలో నాకు ఇప్పుడే జాబ్ వచ్చింది, నేనున్న ఈ పరిస్థితిలో ఈ బిడ్డని క్యారీ చేయడం చాలా కష్టమవుతుంది కదా అనేసి, బేబీ నన్ను క్షమించు, నేను క్యారీ చేయలేను అనేసి, సార్ నేను అబార్షన్ చేయించుకుందాం అనుకుంటున్నాను అనేసి డాక్టర్ చెప్పడంతో, డాక్టర్ సరేనమ్మా అది నీకు ఇష్టం కదా, బాగా ఆలోచించుకొని చెప్పు పోనీ అనేసి ఆయన పంపించుంటాడు. హీరోయిన్ బాగా ఆలోచిద్దామనేసి వెళ్తూ ఉంటుంది బాధపడుతూ. సేమ్ హాస్పిటల్లోనే హీరో వాళ్ళ నాన్నమ్మని చూడడం కోసం అనేసి వచ్చి ఉంటాడు. ఇదేంటి పెన్ని గైనకాలజిస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది ఏంటి అనేసి వెళ్ళి డాక్టర్ని అడగడంతో, డాక్టర్ అనమాట, విలియం సార్ మీరంటే, అవును ఇప్పుడు పెన్ని వచ్చింది కదా ఏంటి తనకి ప్రాబ్లం అనేటప్పటికి, మీరెవరు సార్ అంటే, నేను తన ఫియాన్సీ అనేసి హీరో చెప్పుంటాడు. ఓ అదే సార్, తను వచ్చేసి ప్రెగ్నెంట్ అనగానే ఒక్కసారి హీరో షాక్ అవి హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ డాక్టర్ చెప్తా ఉంటాడు తను వచ్చేసి అబార్షన్ చేయించుకుందాం అనుకుంటున్నాను సార్ అనగానే, వెంటనే హీరో కంగారు పడి బయటకు వచ్చేసరికి హీరోయిన్ వెళ్ళిపోయి ఉంటుంది. వెంటనే అసిస్టెంట్కి ఫోన్ చేసి పెన్ని ఎక్కడ ఉన్నా కానీ కనిపెట్టు అనేసి చెప్తా ఉంటాడు. హీరోయిన్ అయితే కనుక, అయ్యో ఇప్పుడు అబార్షన్ చేయించుకోవడానికి ఈ హాస్పిటల్లో చాలా ఎక్కువ మనీ అడుగుతున్నారు, నా దగ్గర ఇంత లేదే అనేసి అలా వస్తూ ఉండేసరికి తనకు ఒక యాడ్ కనిపించి ఉంటుంది. ఎటువంటి ఆపరేషన్స్ అయినా కానీ చాలా తక్కువ ప్రైజెస్లో చేస్తామనేసి ఒక హాస్పిటల్ పేరు ఉంటుంది అనమాట. సరే అక్కడికి వెళ్దాం అనుకుంటుంది. అదే టైంలో హీరో అనమాట హీరోయిన్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ ఆ హాస్పిటల్కి వచ్చి ఉంటుంది. కానీ అక్కడేది కనుక ఏంట్రో మనుషులకు ట్రీట్మెంట్ చేసినట్టు ఉంటారు, ఏదో జంతువులకు చేసినట్టుగా అనమాట. ఆ డాక్టర్స్ అయితే కనుక చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తా ఉంటారు, నీకు బయట కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది కానీ మేము చాలా తక్కువ ప్రైజెస్లో చేస్తాం కాబట్టి మీకు ఇక్కడ మొత్తం ముందు ఒకటి ఏమేమి డైరెక్ట్గా తీసేస్తాం అనేటప్పటికి హీరోయిన్ ఒక్కసారిగా షాక్ అవుతుంది అనమాట. సేమ్ టైంలో హీరోయిన్ చూపిస్తూ ఉంటారు, తనకి పెన్ని ఎక్కడ ఉందో తెలిసిపోయి ఉంటుంది. ఆ ప్లేస్కి వస్తూ ఉంటాడు. ఇప్పుడు మన పెన్నిని చూపిస్తూ ఉంటారు. డాక్టర్స్ అయితే కనుక, నువ్వు ఆల్రెడీ సిగ్నేచర్ చేస్తావు కాబట్టి ఇంక నువ్వు నో అని చెప్తాకు ఉండదు అనిస్తే చెప్తా ఉంటాడు. కానీ హీరోయిన్‌కి భయమేస్తా ఉంటదనమాట వాళ్ళందరిని చూసేసరికి. లేదు లేదు నీకు ఈ ఆపరేషన్ గట్టా వద్దు, నేను వెళ్ళిపోతా అనేసి తను అంటా ఉంటే, నువ్వింకా నో అని చెప్పే ఆప్షన్ నీ దగ్గర లేదు. నువ్వు నో అని చెప్పినా కానీ మేము ఈ ఆపరేషన్ చేస్తామనేసి వాళ్ళైతే గనుక చాలా రూడ్‌గా అయితే గనుక నవ్వుతా ఏదో విలన్స్‌లా చేస్తా ఉంటారు. అదే టైంలో అక్కడికి హీరో వచ్చనమాట హీరోయిన్ సేవ్ చేస్తా ఉంటాడు. హీరోయిన్ చాలా భయపడిపోయి ఉంటది. పెన్ని నీకేమి కాదు, నీకేమి కాదు నేను వచ్చేస్తాను కదా అనేసి హీరో అంటా ఉంటాడు. వెంటనే హీరోయిన్ అయితే కనుక హీరోని హగ్ చేసుకుంటదనమాట. డాక్టర్స్‌ని అయితే కనుక హీరో వాళ్ళ బాడీ గార్డ్స్ చేత పోలీసులకి చెప్పమని చెప్తా ఉంటాడు. అండ్ హీరోయిన్ అది కనుక తీసుకొని వెళ్తా ఉండేసరికి హీరోయిన్ చాలా భయపడిపోయి ఏడుస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు హీరోయిన్ చెప్తా ఉంటుంది, సార్ నేను లోపల ఇన్నర్ వేసుకోలేదంటే పర్వాలేదు, ఇంటికి తీసుకెళ్ళాక నేను కొనేసి ఇస్తానులే అనేసి హీరో చెప్పుంటాడు. అలాగే ఇంటికి తీసుకొచ్చి తీసుకొచ్చి ఇన్నర్ వేసి అది కనుక తెప్పించి అనమాట హీరోయిన్ వేసుకోమంటా ఉంటాడు. కానీ హీరోయిన్ సిగ్గుపడనమాట, లేదు సార్ మీరు వెళ్ళండి అంటే, పర్వాలేదు ఇక్కడే ఉంటాను నువ్వు వేసుకునేటప్పటికి ఓకే అనేసి హీరోయిన్ అక్కడే వేసుకుంటుంది అనమాట. హీరో అదంతా ఇది కనుక గమనిస్తూనే ఉంటాడు. హీరోయిన్ అది కనుక ఓకే సార్ అయిపోయింది అనేటప్పటికి, సర్లే కానీ నేను ఒక విషయం అడుగుతానంటే, అడగండి ఏంటి అనేటప్పటికి, నువ్వు ఎందుకు నాకు ఈ విషయం చెప్పలేదు అంటే, అది సార్ అనేటప్పటికి తనకి షూస్ లేవు కదా, హీరో అయితే కనుక తనకి డస్ట్ అంటుకుంటుంది కాలుకి, అది తుడుస్తూ అడుగుతూ ఉంటాడు, నువ్వు ఎందుకు చెప్పలేదు నువ్వు ప్రెగ్నెంట్ అని అంటే, అది కాదు సార్ ఆ రోజు మీరు నాకు మనీ ఇచ్చారు, అక్కడితో మన ఇద్దరు డీల్ క్లోజ్ అయిపోయింది, అలాంటి అప్పుడు నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చి ప్రెగ్నెంట్ అంటే బాగోదు కదా, అయినా సరే మీ ప్రపంచం వేరు నా ప్రపంచం వేరు కదా, ఇప్పుడు ఒకవేళ ఈ బిడ్డ గురించి చెప్తే అది ఇల్లీగల్ అవుతుంది కదా అంటే, ఎందుకు ఇల్లీగల్ అవుతుంది, నా బిడ్డ నాకెందుకు ఇల్లీగల్ అవుతుంది చెప్పు, అయినా సరే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నా బిడ్డ లీగలే కదా అవుతుంది అనేసి హీరో అని ఉంటాడు. ఏంటి పెళ్ళి అంటున్నారు మీరంటే, నీకు ఈ బిడ్డను కనాలని లేదా అనేసి హీరో అడుగుంటాడు. సార్ ఇప్పుడిప్పుడే నాకు జాబ్ వచ్చింది, మంచిగా సెటిల్ అవుతున్నాను, నా కాళ్ళ మీద నేను నా కెరియర్ని బిల్డ్ చేసుకుని ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అనుకుంటున్నాను, కానీ ఒకవేళ ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ అంటే కనుక అదంతా అవ్వదు కదా సార్ అనేటప్పటికి హీరో అనమాట బాగా ఆలోచించి ఈ అమ్మాయిని ఎలాగైనా ఒప్పించాలి అనుకుని, సరే అయితే మనం కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుందాం, నువ్వు బిడ్డని కనీసం వెళ్ళిపోగాని ఆ తర్వాత నీకు నేను $1 బిలియన్ ఇస్తాను, ఎందుకంటే మా నాన్నమ్మ వచ్చేసి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుంది మును మనవని ఇమ్మని, కాబట్టి నువ్వు నాకు కరెక్ట్ ఆప్షన్ కాబట్టి మనం పెళ్లి చేసుకుందాం కాంట్రాక్ట్ మీద అనేటప్పటికి హీరోయిన్ లాక్ చేస్తుంటాడు. హీరోయిన్ కూడా ఆలోచిస్తుంది, ఎందుకంటే తనకి అబార్షన్ చేయించుకోవడం ఇష్టం ఉండదు, అంతేకాదు హీరో వచ్చేసి $1 బిలియన్ ఇస్తానన్నాడు కాబట్టి అనాథ ఆశ్రమంలో ఉన్న పిల్లల్ని చదివిద్దామన్న ఒక ఉద్దేశంతో హీరోయిన్ కూడా ఒప్పుకుంటుంది అనమాట. నెక్స్ట్ అది కనుక వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరు అది కనుక నానమ్మ గారి దగ్గరికి వచ్చేసరికి నానమ్మ గారికి వాళ్ళ అసిస్టెంట్ చెప్తా ఉంటుంది, మేడం అబ్బాయి గారు పెళ్లి చేసుకున్నారంట అంతే కదా, అమ్మాయి వచ్చేసి ఇప్పుడు ప్రెగ్నెంట్ అంట అనగానే ఇంకా నానమ్మ గారికి ఫుల్ ఖుషి అనమాట, ఆవిడ చాలా హ్యాపీగా ఇది కనుక హీరోయిన్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. నా మనవరాలు ఎంత బాగుంది అనేటప్పటికి హీరో చెప్తా ఉంటాడు, ఇదేనే మా నానమ్మ అనగానే, ఓ
హాయ్ అమ్మమ్మ గారు అనేసి హీరోయిన్ చెప్తా ఉంటది. వావ్! తల్లి నువ్వు చాలా బాగున్నావురా! రేయ్ నాన్న నువ్వు పెన్నిని జాగ్రత్తగా చూసుకోవాలి. తను మంచిగా చూసుకోవాలి అర్థమవుతుందా? అంటే సరే నాన్నమ్మ నాకు తెలుసు కదా నేను బాగా చూసుకుంటా అనేసి హీరో చెప్పుంటాడు. నేను నా మనవరాలకి ఇవ్వాల్సిన గిఫ్టులు చాలానే ఉన్నాయి. ఎవరక్కడ ఇలా రండి తీసుకురండి అనేటప్పటికి వాళ్ళది కనుక చాలా గిఫ్టులు, జ్యువెలరీస్, డ్రెసెస్ అవన్నీ తీసుకొని వచ్చేస్తా ఉంటారనమాట. ఇవన్నీ నీకేనమ్మా అనేటప్పటికి హీరోయిన్ వద్దంటది. బట్ హీరో మా నాన్నమ్మ ఏమి ఇచ్చినా కానీ నువ్వు కాదని చెప్పకు ఓకేనా అని చెప్తా ఉంటే సరే అనేసి ఊ అనేసి తను చెప్పుకుంటది. ఈ లోపల ఆవిడనమాట ఒక బ్రాస్లెట్ తీసేది కనుక గాజు ఆ హీరోయిన్‌కి వేస్తే, "ఇది మా తరతరాల నుంచి వస్తున్నది. కాబట్టి ఇది నీ చేతికే ఉండాలి" అనేసి ఇస్తా ఉంటే హీరోయిన్ మనసులో అనుకుంటది. సరే అయితే ఇప్పుడు తీసుకొని తర్వాత ఇంటికెళ్ళాక సార్‌కి ఇచ్చేద్దాంలే అనేసి, "ఓహ్! థ్యాంక్ యూ అమ్మమ్మ" అని చెప్తా ఉంటే, "నువ్వు చాలా లవ్లీగా ఉన్నావురా తల్లి" అనేసి ఆవిడ అంటా ఉంటది. సరే చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు కాబట్టి ఫస్టు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అనేసి ఆవిడ చెప్తా ఉంటే, సరే అనేసి హీరో తీసుకొని వెళ్తా ఉంటాడు. ఇప్పుడు నెక్స్ట్ సీన్ చూపిస్తా ఉంటారు. మన హీరోయిన్‌కి అస్సలు నిద్ర పట్టదనమాట. గిఫ్ట్‌లు గట్రా అవన్నీ చూసి, వెంటనే హీరో దగ్గరికొచ్చి, "నాకు ఆ గిఫ్ట్‌లు గట్రా ఏమి వద్దు. అవన్నీ మీ ఆవిడకి ఇచ్చినయి మీ నాన్నమ్మ గారు. కాబట్టి మనది ఓన్లీ జస్ట్ కాంట్రాక్ట్ రిలేషన్‌షిప్పే కాబట్టి ఇవేమి నాకు వద్దు" అనేసి హీరోయిన్ ఇచ్చేస్తా ఉంటది. దానికి హీరో అంటాడు, "అవన్నీ నీకు మా నాన్నమ్మ ఇచ్చింది. కాబట్టి అవన్నీ నీవే. నీకు మా నాన్నమ్మకి మధ్య ఏం జరిగినా కానీ నేను మధ్యలో ఇన్వాల్వ్ అవ్వను. కాబట్టి అవన్నీ నాకేమీ అవసరం లేదు. నువ్వే తీసుకో" అనేసి హీరో నవ్వుకుంటాడనమాట. ఇంక హీరోయిన్ చేసేదేమీ లేక సర్లే అనుకుంటే ఒకే బెడ్ ఉంటది. కాబట్టి బెడ్ మీద పడుకోవాలి కాబట్టి పడుకుంటదనమాట. కానీ తనకి నిద్ర పట్టదు. అటు ఇటు, అటు ఇటు, అటు ఇటు తిరుగుతా ఉండేసరికి ఒక్కసారిగా హీరో పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడనమాట. ఎందుకు నిద్ర పడతలేదా అంటే, లేదు సార్ అనేసి హీరోయిన్ చెప్తా ఉంటది. మరి నువ్వు అటు ఇటు తిరుగుతావంటే నాకు కూడా నిద్ర పట్టదు కదా! ఒకవేళ నీకు నిద్ర పట్టాలంటే ఏం చేయాలి అంటే, అంటే మా వార్డెన్ నాకు రోజు స్టోరీస్ చెప్తా ఉంటది. అవి వింటూ పడుకుంటాను. ఇప్పుడు కూడా నాకు స్టోరీస్ వింటేనే కానీ నిద్ర పట్టదు అనేటప్పటికి, ఓహ్! అవునా అనేసి హీరో ఇది కనుక ఒక స్టోరీ చెప్తాడనమాట. ఒక్కసారిగా హీరోయిన్ షాక్ అవుతది. తిడతాడేమో అనుకుంటది. కానీ హీరో స్టోరీస్ చెప్పడంతోటి హీరోయిన్ అలా నిద్రపోద్దనమాట. హీరో అనమాట హీరోయిన్ వంక అలా చూస్తే ఇది గనుక తన ఫోర్ హెడ్ మీద కిస్ చేసి నవ్వుకుంటాడు. నెక్స్ట్ సీన్ అనమాట హీరో అండ్ హీరోయిన్ కంపెనీకి వెళ్తా ఉంటారనమాట కార్‌లో. హీరో చెప్తా ఉంటాడు, "నువ్వు కొంచెం నీ స్లీపింగ్ స్టైల్ మార్చుకోవాలి ఓకేనంటే" "హా! సరే" అనేసి హీరోయిన్ నవ్వుతా ఉంటది. సరే ఇదిగో తీసుకో అనేసి బ్రాస్లెట్ ఇస్తా ఉండేసరికి, "ఇది ఎందుకు వద్దు నాకు" అంటే, "ఏమో నాన్నమ్మ కొనిమ్మంది. కాబట్టి ఒకవేళ నేను కొనలేదని తెలిసిందంటే ఆవిడ నన్ను కొట్టేస్తది. అందుకోసమే తీసుకో" అనేసి కావాలనే చెప్పి ఇస్తా ఉంటాడు. సరే థ్యాంక్ యూ అని చెప్పనమాట. నైట్ కూడా స్టోరీస్ చదువుంటాడు కదా! అందుకోసం మీరు చాలా మంచివారని చెప్పేసి, సరే సరే ఇక్కడ కార్ ఆపేయండి నేను వెళ్ళిపోతా అంటే, "అదేంటి కంపెనీ ఇంకా రాలేదు కదా!" అంటే, "ఒకవేళ మన ఇద్దరి మధ్య రిలేషన్ ఉందని తెలిసిందా అంటే వాళ్ళందరూ గాసిప్స్ మాట్లాడుకుంటారు. అది నాకు ఇష్టం లేదు. కాబట్టి మీరెవరు నేనెవరో అన్నట్టుగానే ఉండాలి కంపెనీలో. ఓకేనా" అని చెప్పేసి హీరోయిన్ వెళ్ళిపోయి ఉంటది. హీరో అలా చూస్తా ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ కంపెనీకి వస్తా ఉంటది. లోపల వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. ఒక అమ్మాయి పేరు వచ్చేసి లిన్, ఇంకొక అమ్మాయి పేరు వచ్చేసి లల్లి. లిన్ అనమాట, "ఏంటి అవునా" అని చెప్తా అనమాట. హీరోయిన్ దగ్గరికొచ్చి, "నీకొక విషయం తెలుసా" అంటే, "ఏంటి" అనేసి హీరోయిన్ అడుగుంటది. "అదే మన బాస్ ఉన్నారు కదా! ఆయన వచ్చేసి పెళ్లి చేసుకున్నారంట" అనగానే ఒక్కసారిగా హీరోయిన్‌కి పొలమారిపోయి "ఏంటి అవునా" అంటే, "అవును ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా లక్కీ తెలుసా అసల. సార్ ఇన్ని రోజుల నుంచి బ్యాచులర్‌గా ఉండి నిన్న ఉన్నట్టుండి పెళ్లి చేసుకున్నారంట. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంటదో కదా" అనేసి మాట్లాడుకుంటా ఉండే టైంలో పెన్ని చేతిని చూసి, "ఏ ఈ బ్రాస్లెట్ సేమ్ మనం ఆర్టికల్‌లోని మన బాస్ కొన్న బ్రాస్లెట్ ఇదే కదా! ఇది చాలా రేర్ కదా! అంటే నువ్వొచ్చేసి మన బాస్ వాళ్ళ వైఫా" అనేటప్పటికి ఒక్కసారిగా హీరోయిన్ షాక్ అవ్వుంటదనమాట. "లేదు లేదు లేదు లేదు" అంటే, "మరి ఈ బ్రాస్లెట్ నీకెక్కడి నుంచి వచ్చింది? నువ్వు అంత ఎఫర్ట్ చేయలేవు కదా కొనడానికి" అంటే, "ఏ మీరు మర్చిపోయినట్టున్నారు నేను వచ్చేసి ఒక డిజైనర్‌ని కదా! అందుకోసమే సేమ్ మీకులాగా నేను కూడా ఆర్టికల్‌లో చూసాను బ్రాస్లెట్ సేమ్ అలాగే ఉన్నది. నేను రెడీ చేపించుకున్నా" అనేసి అంటే, "ఓహ్! అవునా" అనేసి వాళ్ళు అంటా ఉంటారు. అదే టైంలో వాళ్ళ ఇంకొక కొలీగ్స్ ఉంటారు కదా! వాళ్ళొచ్చనమాట. ఆళ్ళనమాట, "ఏంటి మీరు ఏయో గాసిప్స్ ఏయో స్ప్రెడ్ చేస్తున్నట్టున్నారు. అయినా సరే మన బాస్ వాళ్ళ వైఫ్ వచ్చేసి వింధ్య మేడం. ఆవిడొచ్చేసి చాలా అందంగా ఉంటది. జ్యువెలరీ డిజైన్‌లో ఆవిడకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అంతే కాదు ఆవిడ ఇప్పుడు వరకు అబ్రాడ్‌లో చదువుకొని వచ్చారు. అక్కడ కూడా చాలా కంపెనీస్‌లో వర్క్ చేస్తారు కట్" అనేసి ఒక అమ్మాయి గురించి ఇంట్రడక్షన్ చెప్తా ఉంటారు. ఆ అమ్మాయి ఎవరో కాదు వింధ్య. మన హీరో వాళ్ళ ఫ్రెండే అనమాట. తను కూడా ఇదే కంపెనీకి వచ్చుంటది. తన గురించి చెప్తా ఉండేటప్పటికి తను కూడా ఎంట్రీ ఇస్తా ఉంటది. ఇప్పుడు హీరో దగ్గరికి వెళ్ళనమాట. "హే డ్యూడ్ చాలా రోజులైందే కలిసి" అంటేనే, "హా! అవునమ్మా ఇప్పుడే వచ్చావా" అంటే, "హా! ఇప్పుడే జస్ట్ ల్యాండ్ అయ్యాను. వెంటనే కంపెనీకి వచ్చానంటే" సరే అయితే నువ్వు నా కంపెనీకి వస్తావని నేను అస్సలు అనుకోలేదు. వెల్కమ్ టు చైనా అనేసి హీరో చెప్తా ఉంటాడు. అయ్యో నీ దగ్గర వర్క్ చేయడం నాకు చాలా ఇష్టం. అందుకోసమే నేను ఈ కంపెనీకి వచ్చేసాను తను చెప్తా ఉంటుంది. సరే అయితే ఇది స్పెషల్ ప్రాజెక్టు. అంతేకాదు నీకు ఒకళ్ళని అసిస్టెంట్ కింద పెట్టాను. తన పేరు వచ్చేసి పెన్ని.
తను చాలా మంచి అమ్మాయి. కాబట్టి తను నీకు యూజ్ అవుతదనేసి నీకు నేను సజెషన్ ఇస్తున్నా అనేసి హీరో అయితే గనుక మన హీరోయిన్ గురించి అసిస్టెంట్ కింద తన దగ్గర పెట్టుకోమంటుంటాడు. కానీ తనైతే గనుక చాలా జెలసీగా ఫీల్ అవుతది. ఇదేంటి విలియం నోటంటే ఒక అమ్మాయి పేరు విన్నానా అనేసి వెంటనే అయితే గనుక హీరోయిన్ దగ్గరకొస్తా ఉంటది. వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటా ఉంటారు కదా! హీరోయిన్ మాత్రం షాకింగ్‌గా చూస్తా ఉంటది. ఏంటి తినేనా వింధ్య అంటేని అనేటప్పటికి తనైతే గనుక తననమాట ఇక్కడ పెన్ని ఎవరు అనగానే మేడం నేనే అనేసి హీరోయిన్ చెప్పుంటది. ఓహ్! పెన్ని అంటే నువ్వేనా? సరే అయితే విలియం వచ్చేసి నిన్ను నా అసిస్టెంట్ కింద ఉండమన్నాడు. నీతో నేను కొంచెం మాట్లాడాలిరా అనేసి హీరోయిన్ తీసుకొని వెళ్ళుంటది ఒక రూమ్‌లోకి. హీరోయిన్ అయితే గనుక అలా నుంచొని ఉంటే తనది గనుక ఒక చైర్‌లో గెంటేసి ఉంటదనమాట. తను అలా చైర్‌లో కూర్చొని ఉంటే నిన్ను నా అసిస్టెంట్ కింద విలియం పెట్టుకోమన్నాడు. ఫస్టే తన నోటంటే ఒక అమ్మాయి పేరు విన్నాను. నువ్వంత టాలెంటెడ్ పర్సన్‌వా? సరే అయితే నీ టాలెంట్ ఎంతుందో నేను చూస్తాను. కానీ నువ్వొచ్చేసి విలియంకి దూరంగా ఉండు అర్థమవుతుందా అనేసి తను చెప్పేసి వెళ్ళిపోయి ఉంటది. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ అనమాట షాకింగ్‌లో కొంచెం కన్‌ఫ్యూషన్‌గా ఫీల్ అవుతా ఉంటది. ఎందుకంటే వింధ్య వచ్చేసి హీరోకి కాబోయే ఫియాన్సీ అని తెలిసి ఉంటది. దాంతో పాటుగా వింధ్య అనమాట హీరోయిన్‌కి కొంచెం ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చి ఉంటది కదా! అందుకోసం అనేసి. లిన్ వాళ్ళైతే గనుక ఏమైంది? ఏం మాట్లాడారంటే ఏమీ లేదు ఆవిడ నన్ను అసిస్టెంట్ కింద ఉండమంది అనగానే వావ్! నువ్వు చాలా లక్కీ అని చెప్తా ఉంటారు. కానీ హీరోయిన్‌కి చాలా ఓవర్‌గా వర్క్ ఇస్తా ఉంటదనమాట వింధ్య. అదే టైంలో అక్కడికి లిన్ వచ్చి నీకొక విషయం తెలుసా? మన కంపెనీలో చెన్ సార్ వస్తున్నారు. చెన్ సార్ అబ్రాడ్‌లో ఇప్పటి వరకు చేశారు. ఆయన చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఆయన చాలా మంచి డిజైనర్ తెలుసా? ఇంగో ఆయన్ని చూపిస్తాను రా అనేసి తీసుకొని వెళ్ళి చూపిస్తా ఉంటది. ఆ చెన్ అనమాట ఎవరో కాదు హీరోయిన్‌కి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనమాట. చెన్ అంటే తిండి గురించి చెప్తున్నావా అంటే ఏ నీకు తెలుసా అనేసి లిన్ అంటా ఉంటది. అదే టైంలో చెన్ అనమాట హీరోయిన్ చూసి ఏ పెన్ని ఎలా ఉన్నావు? బాగున్నావు నిన్ను చూసి చాలా డేస్ అయింది తెలుసా అనేటప్పటికి హీరోయిన్ అనమాట నాకు పనుంది నేను వెళ్తున్నా అంటే హే నిన్ను చూసి 3 ఇయర్స్ అవుతుంది. నాతో కొంచెం మాట్లాడొచ్చు కదా! నాకు తెలిసి నిన్ను వదిలి వెళ్ళిపోయానని నువ్వు నా మీద కోపంగా ఉన్నావని. బట్ ఒక్కసారి విను నేను చెప్పేది. నా పరిస్థితి కూడా అర్థం చేసుకో. నేను వచ్చేసి నీతో పాటు అనాథాశ్రమంలో చదువుకున్నాను కదా! అందుకోసం మంచి ఆప్షన్ అదే మంచి ఆఫర్ రావగానే నేను అబ్రాడ్‌కి వెళ్ళిపోయాను. నన్ను కొంచెం అర్థం చేసుకోవచ్చు కదా! అంటే దానికి హీరోయిన్ అంటది, ఏంటి నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నాతో ఎంత మంచిగా ఉన్నావు. అటువంటిది నువ్వు ఎవరో ఒక అమ్మాయి పరిచయం అయిందనేసి నన్ను వదులుకొని వెళ్ళిపోయావు కదా! అంటే నేను తనని యూజ్ చేసుకొని నేను నా కెరియర్‌ని బిల్డ్ చేసుకుందామనే వెళ్ళాను. నన్ను నమ్ము అనేసి వాడు హగ్ చేసుకుంటా ఉండేసరికి హీరోయిన్ తోస్తదనమాట. అలా హీరోయిన్ వెనక్కి పడిపోతా ఉండేసరికి అదే టైంలో హీరో వచ్చి పట్టుకుంటాడు. ఇదంతా చూస్తున్న హీరోకి ఏం అర్థం కాక అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటా ఉంటే అదే టైంలో అక్కడికి వింధ్య వచ్చి ఏం జరుగుతుంది వాళ్ళిద్దరూ డేట్ చేసుకుంటున్నారు అనగానే ఒక్కసారిగా హీరో షాక్ అవుతాడు. అటువంటిది ఏమీ లేదు సార్ నేను చెప్పేది విన్నాను అనేసి హీరోయిన్ చెప్తా ఉంటే మధ్యలో వింధ్య కల్పించుకొని ఎందుకు పెన్ని దాస్తావు మీరిద్దరు డేట్ చేసుకుంటున్నారని మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది అంటేనే దానికి చెన్న కూడా హీరోయిన్ చేపట్టుకుని అవును మేమిద్దరం చిన్నప్పటి నుంచి తెలిసి మేమిద్దరం డేట్ చేసుకుంటున్నాం. నా పేరు వచ్చేసి చెన్న ఈ కంపెనీలో కొత్తగా డిజైనర్ కింద అపాయింట్మెంట్ అయ్యాను అనేసి వాడు చెప్తా ఉంటాడు. హీరో అనమాట ఏంటి వీడినెవడో ఇక్కడికి అపాయింట్మెంట్ చేశారంటే నేనే అనేసి వింధ్య చెప్తా ఉంటే తను వచ్చేసి చాలా టాలెంటెడ్ పర్సన్ మన కంపెనీకి యూస్ అవుతాడని నేను ఇక్కడికి రమ్మన్నాను. సో నేను ఆఫర్ చేస్తాను అనేటప్పటికి ఓ అవునా అనేసి హీరో కోపంగా మాట్లాడుతూ ఉంటే సరే అయితే ఇక్కడ కాదు మనం బయట మాట్లాడుకుందాంలో గేమ్స్ ఆడుకుంటా అనేసి వింధ్య అనమాట అందరిని బయటికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. హీరోయిన్ వెళ్ళకపోదాం అనుకుంటుంది బట్ హీరో నువ్వు కూడా రానడంతో వెళ్ళుంటుంది. సో వింధ్య హీరో మాట్లాడుకుంటా ఉంటే సరే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు కదా అనేసి తను అయితే కనుక గేమ్ ఆడుతూ ఉంటుంది. బట్ తనకు రాదనమాట. అది చూసిన వింధ్య నవ్వుతూ ఉంటుంది. ఏంటి నీకు గోల్ఫ్ ఆడడం రాదా అంటేని లేదు నాకు రాదు నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం అనేసి హీరోయిన్ చెప్తా ఉంటే దానికి హీరో అనమాట ఆగు నేను నేర్పిస్తా అనేసి హీరో అయితే కనుక హీరోయిన్ పట్టుకొని అయితే కనుక తనకి చాలా అంటే చాలా క్లోజ్గా ఉండేది కనుక నేర్పిస్తూ ఉంటాడు. అదంతా చూస్తున్న వింధ్యకి చాలా జెల్సీగా అనిపిస్తూ ఉంటుంది. హీరోయిన్కి అయితే కనుక కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఎక్కడి నిజం తెలిసిపోద్దో అనేసి. కానీ మన హీరో అది ఏం పట్టించుకోకుండా హీరోయిన్కి ఏం నేర్పిస్తూ ఉంటాడు తను కూడా వెంటనే నేర్చేసుకుంటుంది. వావ్ సార్ నాకు వచ్చేసింది తెలుసా అంటే అవును నాకు తెలిసిన చాలా టాలెంటెడ్ పర్సన్ ఏదైనా చెప్తే వెంటనే నేర్చేసుకుంటా అనేసి హీరో అయితే కనుక పొగుడుతూ ఉంటే అది చూసిన చెన్న జల్సీగా ఫీల్ అయ్యి వాడు కూడా అదేంటి మీరు మీ ఎంప్లాయీస్ని ఇంత కేరింగ్గా చూసుకుంటారు ఏంటంటే అవును నా ఎంప్లాయీస్కి ఏదైనా తెలియకపోతే నేనే నేర్పించుకుంటా అనేసి హీరో అని ఉంటాడు. దానికి వింధ్య నాకు కూడా గోల్ఫ్ నేర్పించు అంటే నీకు ఆల్రెడీ వచ్చు కదా నేను ఎందుకు నేర్పిస్తాను అనేసి హీరో అని ఉంటాడు. అదే టైంలో అక్కడికి డ్రింక్స్ తీసుకొని వచ్చి ఉంటారు. వింధ్య అందరికీ డ్రింక్స్ ఇస్తూ ఉంటుంది. కానీ చెన్న అనమాట లేదు పెన్ని తాగదు ఎందుకంటే తనకు ఇప్పుడు పీరియడ్ టైం అనగానే నాకేమో ఇప్పుడు ఈ టైం కాదు అనేసి తను చెప్తా ఉంటుంది. కానీ వాడు అస్సలు వింటూ నాకెందుకు తెలియదు చిన్నప్పటి నుంచి నీతోనే పెరిగాను నీ గురించి నాకు తెలియదు అనేసి వాడు అంటూ ఉంటాడు. దానికి వింధ్య నవ్వి వావ్ మీరిద్దరు చాలా క్లోజ్ అనుకుంటాను అనేటప్పటికి మేము చాలా క్లోజ్ మేమిద్దరం డేట్ చేసుకున్నాం తెలుసా అనేసి వాడు చెప్తా ఉంటాడు. ఇదంతా చూసిన హీరోకి చాలా కోపం వస్తూ ఉంటుంది అనమాట. పెన్ని వదిలేసి విడిపించుకుంటా ఉంటుంది. ఇంకా హీరో కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. వెనకాల హీరోయిన్ కూడా వచ్చి ఉంటుంది. డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఈయన నన్ను అర్థం చేసుకున్నాడో ఏంటో అనేసి ఫీల్ అవుతూ ఉండే టైంలో హీరో ఫోన్ చేసి నా క్యాబిన్
క్యాబిన్‌కి రా అనడంతోటి సరే అనేసి భయపడతా హీరో క్యాబిన్‌కి అయితే గనుక వెళ్ళుంటదనమాట. సార్ నేను రావచ్చు అంటే, "హా! రా" అనేసి హీరో పిలుచుంటాడు. హీరోయిన్ కూడా వెళ్ళి నుంచోవడంతోటి హీరో అయితే గనుక తనని మీదకి లాక్కొని అయితే గనుక ఒళ్ళో కూర్చోబెట్టుకొని, "నీకు చరణ్‌కి రిలేషన్‌షిప్ ఏంటి" అంటే, "వాడు ఒకప్పుడు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అది 3 ఇయర్స్ ముందు. ఇప్పుడైతే కనుక వాడికి నాకు మధ్య ఏమీ లేదు. ప్లీజ్ నన్ను నమ్మండి" అనేసి హీరోయిన్ చెప్తా ఉంటే, దానికి హీరో వాడు నేనెప్పుడైనా కిస్ చేశాడా అనేసి హీరో అంటా ఉంటే, "లేదు లేదు నేనెప్పుడు కిస్ చేయలేదు. అస్సలు అటువంటి రిలేషన్‌షిప్పే మా ఇద్దరి మధ్య లేదు" అనడంతోటి ఇంకా హీరో అయితే కనుక హీరోయిన్ కిస్ చేస్తా ఉంటాడనమాట. "నువ్వు నాకు మాత్రమే సొంతం. ఇంకెక్కళ్ళు ఎవరైనా నేను టచ్ చేసినా కానీ నేను అస్సలకే తట్టుకోలేను. నువ్వు నా దానివి" అనేసి హీరో అయితే గనుక అదంతా చేస్తా ఉంటాడనమాట. హీరోయిన్ అయితే గనుక, "ఏవండీ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అండి" అని చెప్తా ఉంటే, "నాకు తెలుసు నువ్వు ప్రెగ్నెంట్‌వని. నా లిమిట్స్ నాకు తెలుసు" అనేసి అలా కిస్ చేస్తా ఉంటాడు. ఏవండీ ఇంక చాలండి నా వల్ల కాదంటే హీరో నవ్వుకొననమాట. "సరే సరే అయితే చాలులే" అనేసి దానికైతే గనుక డ్రెస్ అంతా సరి చేశాననమాట. హెయిర్ అంతా సరి చేసి, "రా అయితే ఫస్ట్ లంచ్ చేశాక అప్పుడు వర్క్ చేయి అర్థమవుతుందా? నువ్వు ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలనేసి అసిస్టెంట్‌కి ఫోన్ చేసి మేడంకి లంచ్ తీసుకొని రా" అనేసి చెప్పుంటాడు. సో, అలా అసిస్టెంట్ అనమాట లంచ్ తీసుకొని వచ్చుంటాడు. కానీ ఓ పక్క నుంచి హీరోకి కోపం ఏమి ఉండదు హీరోయిన్ మీద. కానీ ఎక్కడ దూరం అయిపోద్దని బాధపడడంతో ఇదంతా చేస్తుంటాడు. అదంతా హీరోయిన్ అర్థం చేసుకొని నవ్వుకోననమాట. ఈయన నా మీద చాలా కేరింగ్ చూపిస్తున్నాడు అనుకోని నవ్వుకుంటా తను తింటా ఉంటే హీరో కూడా చాలా స్మైల్ చేస్తా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో పెన్ని అయితే గనుక హీరో రూమ్ నుంచి వస్తా ఉండేసరికి వింధ్య చూసి, "ఏంటి దీన్ని నెక్ మీద కిస్ మార్క్ ఉందంటే" తినొచ్చేసి విలియం షెడ్ యూజ్ చేస్తుందనమాట అనేసి చాలా కోపం పెంచుకోననమాట. వెంటనే హీరోయిన్ దగ్గరికి చాలా ఫైల్స్ తీసుకొనొచ్చి, "చూడు ఈ వర్క్ అంతా నువ్వు ఈరోజే ఫినిష్ చేయాలి. ఇది వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వర్క్. మన ప్రెసిడెంట్ షికావత్ ఉన్నారు కదా! ఆయనైతే గనక యూరప్ ప్రెసిడెంట్‌కి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు. కాబట్టి నువ్వు దీని మీద వర్క్ చేయేటప్పటికి, మేడం ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వర్క్ కదా! అటువంటిది మీరు నాకు అప్పచెప్తున్నారేంటి? నేను జస్ట్ జూనియర్‌నే కదా!" అనేటప్పటికి, "నాకు తెలుసు నువ్వు జూనియర్‌వని. కానీ నువ్వు వచ్చేసి చాలా టాలెంటెడ్ పర్సన్ కదా! అందుకోసమే నీకు ఒక ఆఫర్ ఇచ్చాను. నువ్వు నిన్ను రుజువు చేసుకో" అనేసి హీరోయిన్‌కి ఛాలెంజ్ ఇచ్చి వెళ్ళుంటది. పాపం హీరోయిన్‌కి ఏం చేయాలో అర్థం కాదు. లిన్ అనమాట, "పోనీ నీ వల్ల కాకపోతే గనక సూపర్వైజర్‌కి కంప్లెయింట్ ఇవ్వంటే" "లేదు నేను చేస్తా" అనేసి హీరోయిన్ ఒప్పుకోననమాట. నైట్ అంతా కష్టపడి చేస్తా ఉంటది. చాలా టైం అయి ఉంటది. హీరో వచ్చనమాట హీరోయిన్ దగ్గరకంటా వచ్చి, "ఏంటి పాప ఎంత అయిందనుకుంటున్నావు? టైం ఇంకా వర్క్ చేస్తున్నావు. టైం నీకు తెలియడం లేదా?" అనేసి హీరో వచ్చనుంటాడు. దానికి హీరోయిన్ అనమాట, "ఏవండీ చాలా వర్క్ ఉంది. మీరు వెళ్ళిపోండి నేను వెనకాల వస్తానంటే" "అదేమి కాదు రా నువ్వు" అనేసి ఇంటికి తీసుకొని వెళ్తా ఉంటాడు. కానీ హీరోయిన్ అయితే గనుక వర్క్ కార్‌లో చేసుకుంటానే ఉంటది. అదంతా గమనిస్తున్న హీరో, "ఏంటి వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఏంటి నీకు వర్క్ ఎక్కువ అప్పచెప్తున్నారంటే" "అదేమి లేదు సార్" అంటూ, "మిమ్మల్ని ఒక విషయం అడగాలి. మన ప్రెసిడెంట్ షికావత్ సార్‌ది ప్రాజెక్ట్ వచ్చింది కదా! ఆ ప్రాజెక్ట్ గురించి మీరు నాకు కొంచెం డీటెయిల్స్ చెప్తారంటే" "నువ్వు చేస్తున్నావా?" అంటే, "అవును. నాకు వింధ్య మేడం అప్పచెప్పారంటే." "ఓ అవునా! సరే అయితే నేను కొన్ని విషయాలు చెప్తాను విను. షికావత్ సార్‌కి అది కాక మన కల్చర్, మన ట్రెడిషనల్ ఇవన్నీ అంటే చాలా ఇష్టం. కాబట్టి యూరప్ ప్రెసిడెంట్ వస్తున్నారు కాబట్టి ఆయనకి గిఫ్ట్‌గా మన కల్చర్‌ని రిప్రజెంట్ చేసేలాగా ఉంటే గిఫ్ట్ బాగుంటది. కాబట్టి షికావత్ సార్‌కి కూడా అలాగే నచ్చుతది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నువ్వు డిజైన్ చేయి అర్థమవుతుందా" అనేటప్పటికి, "సరే సరే" అని హీరోయిన్ చెప్తా ఉంటది. కానీ ఈ లోపల హీరోకి ఫోన్ వచ్చి ఉంటది. తను అలా మాట్లాడుతా ఉంటే ఈ లోపల హీరోయిన్ పడిపోతా ఉండేసరికి హీరో పట్టుకుంటాడు. అలాగే పట్టుకొని నవ్వుకుంటాడనమాట. నెక్స్ట్ సీన్‌లో అది గనుక తను రూమ్‌కి తీసుకొచ్చి పడుకోబెట్టుంటాడు. కాసేపటికి హీరోయిన్ మెలుకువ వచ్చి ఉంటది. "నేను ఎప్పుడు పడుకుండి పోయానంటే, నువ్వు ఇందాక కారులోనే పడుకుండి పోయావు. నువ్వు చాలా ఓవర్‌గా డ్యూటీ చేస్తున్నావు పాప. అందుకోసమే నువ్వు ఇంతలా అలసిపోతున్నావు. నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఆ విషయం మర్చిపోతున్నావు ఏంటంటే" "ఇవన్నీ మీకెలా తెలుసు" అంటే, "ఎలా తెలుసు ఇదిగో చూడు" అనేసి బుక్ ఇస్తా ఉంటాడు. "ఇవన్నీ మీరు చదువుతున్నారంటే" "అవును మరి ఫస్ట్ టైమ్ ఫాదర్‌ని అవుతున్నాను కాబట్టి అన్నీ నేనే చూసుకోవాలి. నాకెవరు చెప్తారు. అందుకోసమే చదివి తెలుసుకుంటున్నా" అనేసి హీరో చెప్తా ఉంటాడు. "సరే ఏమైనా తింటావంటే" "హా! ఆకలేస్తుందంటే" "సరే అయితే నేను మన వాళ్ళకి చెప్పి మేడ్స్‌కి చెప్పి ప్రిపేర్ చేపిస్తానంటే" "ఎందుకండి వాళ్ళని డిస్టర్బ్ చేయడం?" "వద్దులేండి ఇంకా పడుకొని పోతానంటే" "ఏమి కాదు నేను రెడీ చేస్తాను పోనీ" అనేసి హీరోయే ప్రిపేర్ చేస్తుంటాడు. హీరోయిన్ అవన్నీ టేస్ట్ చూసి, "వావ్! మీరు చాలా మంచిగా వండారు. చాలా బాగున్నాయి" అనేటప్పటికి హీరో చిన్నగా స్మైల్ చేస్తా ఉంటాడు. పెన్ని అంటది, "ఇంతకీ ప్రాజెక్ట్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి సార్" అంటే, "రేపు ఈవినింగ్ 5:00 కల్లా" అనేటప్పటికి, "ఓ అవునా" అనేసి హీరోయిన్ ఆలోచిస్తా ఉంటది. నెక్స్ట్ సీన్‌లో ఇది కనుక నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటది. హీరోయిన్ ఇది కనుక ప్రాజెక్ట్‌కి సంబంధించిన డిజైన్స్ అన్నీ ప్రిపేర్ చేసైతే కనుక మన వింధ్యకి ఇస్తా ఉంటది. వింధ్య అయితే కనుక చూడడంతోటి వాటిని అది కనుక పైకి గిట్టేసేస్తదనమాట. "ఇవేం డిజైన్స్ ఇవంతా ట్రాష్" అనేటప్పటికి, "మేడం మీరు అసలు ఇవి మంచిగానే చూడలేదు కదా!" అంటే, "చూడడానికి ఏముంది అన్నీ ఓల్డ్ డిజైన్సే కదా!" అంటే, "మేడం ఓల్డ్ డిజైన్స్ ఏం కాదు. నేను చాలానే సెర్చ్ చేశాను. షికావత్ సార్‌కి ట్రెడిషనల్‌కి, కల్చర్‌కి సంబంధించిన డిజైన్స్ ఇష్టం. అందుకోసమే ఆయన యొక్క టేస్ట్‌కి తగ్గట్టుగా డిజైన్ చేశానంటే" గిఫ్ట్ ఇచ్చేది యూరప్ ప్రెసిడెంట్‌కి కాబట్టి ఆయనకి ఇచ్చేదంటే ఆయన
దీనికి తగ్గట్టుగా డిజైన్ మోడర్న్‌గా ఉండాలి. అందుకోసమే ఈ డిజైన్స్ పనిచేయవనేసి తను అంటా ఉంటది. వింధ్య వేసిన డిజైన్స్ అని హీరోకి చూపించుంటదనమాట. హీరో అయితే గనుక చాలా కోప్పడుతాడనమాట. వెంటనే ఫైల్ అయితే గనుక పక్కకి ఏస్తుంటాడనమాట. అదేంటి విలియం అలా చేసావనేటప్పటికి, "ఇయి అసలొక డిజైన్సేనా మొత్తం అంతా చెత్తలాగున్నాయి. అసల నువ్వు అబ్రాడ్ ఎళ్లి ఏం చదువు? అసలు ఈ డిజైన్స్ ఏంటి? నీకు అసలు కొంచెమైనా సెన్స్ ఉందా? మన ట్రెడిషన్, మన కల్చర్‌కి సంబంధించిన డిజైన్స్ ఏయకుండా వెస్టర్న్ కల్చర్‌కి సంబంధించిన డిజైన్స్ వేసావేంటి?" అనేసి హీరో చాలా కోప్పడతా ఉండేసరికి, విన్య అంటే అది విలియం అంటే, "ఒక్కసారి నువ్వు పెన్నుని చూసి నేర్చుకో. తనే మంచిగా వేస్తుంది నీ మీద డిజైన్స్" అనేసి అంటా ఉండేసరికి, ఇంకా తనకి కోపం వచ్చి నాకు కొంచెం టైం ఇవ్వనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటది. ఈ లోపల హీరోయిన్ అయితే గనుక తన డిజైన్స్ పట్టుకొని హీరో దగ్గరికి వస్తా ఉండేసరికి, తనకనమాట వింధ్య ఎదురొచ్చుంటది. "ఏంటి నువ్వు నన్ను ఇంకా ఇన్సల్ట్ చేద్దామని డిజైన్స్ పట్టుకొని తిరుగుతున్నావనేసి" ఆ డిజైన్స్ అన్నీ పైకెట్టేస్తాడనమాట. "నీకు కొంచెం కూడా సెన్స్ లేదా? ఈ డిజైన్స్ వద్దని చెప్పాను కదా! మళ్ళీ ఇవెందుకు సార్ దగ్గరికి తీసుకెళ్తున్నావనేసి" తను దోసేసి వెళ్ళిపోయి ఉంటది. హీరోయిన్‌కి అది గనుక చేతికి గాయమై ఉంటది. అదే టైంలో చెన్నొచ్చేదే గనుక, "ఏ పెన్ని లేగు లేగు" అనేసి లేపనమాట. "రా నిన్ను హాస్పిటల్ తీసుకువెళ్తా" అనేసి తనని ఎత్తుకొని తీసుకొని వెళ్తా ఉండేసరికి హీరోయిన్ విడిపించుకునమాట. "ఎందుకు నువ్వు నాకు ఇంత దగ్గర అవ్వాలని ట్రై చేస్తున్నావు" అంటే, "చూడు పెన్ని, నువ్వు వదిలి 3 ఇయర్స్ అవుతుంది. బట్ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను అక్కడికి వెళ్ళాక కూడా నీ గురించి మాత్రమే ఆలోచించాను. నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను" అనేసి అంటా ఉంటే, "చూడు నాకు కొంచెం దూరంగా ఉండు. నాకు ఆల్రెడీ పెళ్లయిందని" చెప్పేసి వెళ్ళిపోయి ఉంటది. వాడైతే గనుక షాకింగ్‌గా చూస్తా ఉంటాడు. హీరోయిన్ అమ్మాయిచి ఇదంతా విలియం సార్ చూడలేదు. ఒకవేళ చూస్తే కనుక ఆయన నా మీద కోప్పడదు అనే టైంలోనే హీరో ఇదంతా చూసుంటాడు. వెంటనే హీరోయిన్ అది గనుక లిఫ్ట్‌లోకి లాక్కొని, "ఏంటి వాడితో అంత క్లోజ్‌గా ఉంటున్నావు? నేను చూడలేదు అనుకుంటున్నావా?" అనేటప్పటికి హీరోయిన్ చెప్తా ఉంటది, "సార్ నేను పడిపోయాను. నా చేతికి గాయమైంది. తనొచ్చేసి హాస్పిటల్‌కి తీసుకెళ్తానన్నాడని కానీ, ఏంటి గాయమైందా? ఈ విషయం నాకెందుకు చెప్పలేదు" అనేసి వెంటనే హీరో అయితే గనుక మనసు కరిగిపోయేది కనుక హీరోయిన్ ఎత్తుకొని తీసుకెళ్ళేది కనుక ఫస్ట్ ఎయిడ్ చేసుంటాడు. అలా చేసి, "బాగానే ఉంది కదా! హాస్పిటల్‌కి వెళ్దామంటే" "లేదండి నాకు బానే ఉందనేసి" హీరోయిన్ చెప్తా ఉంటది. అలా చెప్పి, "అయినా సరే నేను అక్కడ నా డిజైన్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేను తెచ్చుకోవాలి" అనేటప్పటికి, "నువ్వు కంగారు పడకు, ఆల్రెడీ కింద పడిపోయి ఉన్న డిజైన్స్ అన్నీ నేను రప్పించా, ఇదిగో తీసుకో" అనేసి ఇస్తా ఉంటాడు. "నా డిజైన్స్ ఎలా ఉన్నాయండి" అంటేని, "బాగున్నాయి నీ డిజైన్స్ అన్నీ నాకు బాగా నచ్చినియి. కాబట్టి ఈ ప్రాజెక్ట్‌కి నీ డిజైన్స్ బాగా సరిపోతాయి" అంటే, "కానీ వింధ్య మేడం అంటే నేను ఆల్రెడీ వింధ్య డిజైన్స్ చూసాను. అసలు ఏం బాగాలేవు. నీ డిజైన్సే బాగున్నాయి" అనేసి హీరో చెప్తా ఉంటాడు. ఇప్పుడైతే గనుక వింధ్యని చూపిస్తా ఉంటారు. వింధ్య అయితే గనుక చాలా కోపడిపోతా ఉంటది. ఏంటి నన్ను కాదనుకొని విలియం వచ్చేసి ఆ పెన్నిని పొగుడుతాడు. "చూడండి ఇప్పుడు నా డిజైన్స్‌తో ఎలాగ మతిపోయేలా చేస్తారనేసి" తనైతే గనుక మంచి డిజైన్స్ వేస్తా ఉంటదనమాట. ఆ డిజైన్స్ అన్నీ మళ్ళీ హీరో దగ్గరికొచ్చి హీరోకి చూపిస్తా ఉండేసరికి హీరో అయితే గనుక అలా చూస్తాడు. ఫైల్ ఎట్టుకొని టప్‌మని బయటికి గిట్టేస్తాడనమాట. ఇంకా వింధ్య షాక్ అవ్వి, "అసల విలియం నువ్వు అసలు ఏం చేస్తున్నావో నాకు అర్థం అవుతలేదు. నేను మంచిగానే కదా వేశాను. నీకు నచ్చడం లేదా నా డిజైన్స్" అంటేని, "అసలు నీ డిజైన్స్‌లో కొంచెమైనా మీనింగ్ ఉందా? అసలు ఏం బాగున్నాయి. నీ మీద 100 రెట్లున్నాయో పెన్నీ డిజైన్స్ తెలుసు" అనేటప్పటికి, "ఏంటి నువ్వు నాతో తనని కంపేర్ చేస్తున్నావా? సరే అయితే నేను ఈ ప్రాజెక్టింగ్ చేయను. తనతోనే చేపించుకొనేసి" తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటది. ఇదంతా ఇదే గనుక నెక్స్ట్ నైట్ అయ్యుంటది కదా! అప్పుడు హీరో అండ్ హీరోయిన్ మాట్లాడుకుంటా ఉంటే, హీరోయిన్ "నేనేమో చేయలేనేమో ఈ ప్రాజెక్ట్" అంటే, "ఎందుకు చేయలేవు? నువ్వు చేయగలవు" అనేసి హీరో ఇది గనుక ఎంకరేజ్ చేస్తా ఉంటాడు. అలాగే హీరోయిన్ అది గనుక డిజైన్స్ అన్నీ ఏస్తా ఉంటది ఆ రోజు నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే గనుక డిజైన్స్ అనేది గనుక ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తా ఉంటారు. క్లయింట్స్ వచ్చుంటారు. వాళ్ళకి ఇది గనుక హీరోయిన్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తా ఉంటది. ఒక డ్రాగన్‌కి సంబంధించిన డిజైన్ వేసుంటది. కొంచెం చైనా అంటే డ్రాగన్‌కి అటువంటి కల్చర్ కనిపిస్తది కదా! సేమ్ కల్చర్ ఇది గనుక హీరోయిన్ డిజైన్‌లో కనిపిస్తది. సో, అందరూ ఇది గనుక క్లాప్స్ కొట్టి, "వావ్! చాలా బాగుంది, చాలా బాగుంది" అనేసి హీరోయిన్‌కి పొగుడుతా ఉంటే, వాళ్ళందరూ వెళ్ళిపోయాక హీరో కూడా "చాలా బా చేశావు, గుడ్ జాబ్" అనేసి హీరో కూడా పొగుడుంటాడు. హీరో అండ్ హీరోయిన్ మాట్లాడుకుంటూ వస్తా ఉండేసరికి ఇదంతా చూస్తున్న వింధ్యకి చాలా కోపం వచ్చేస్తదనమాట. తను ఎవరికో ఫోన్ చేసి నా కోసం ఒక పని చేయాలనేసి చెప్తా ఉంటది. నెక్స్ట్ సీన్‌లో హీరో అండ్ హీరోయిన్ కార్‌లో వస్తా ఉండేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగాను, "నేను వేసిన డిజైన్ రెడీ అయిపోయిందన్నారు కదా! అది ఎప్పుడెప్పుడు చూడాలని ఉందండి నాకు" అనేసి చెప్తా ఉంటది. అదే టైంలో అసిస్టెంట్‌కి ఫోన్ వచ్చి, ఆ డిజైన్ వస్తున్న కార్‌కి యాక్సిడెంట్ అవ్వడంతోటి ఆ డిజైన్ పగిలిపోయిందని చెప్పుంటారు. ఇంకా హీరో వాళ్ళందరూ షాకింగ్‌గా అనమాట. వెంటనే ఇది గనుక మీటింగ్ పెట్టుంటారు. హీరోయిన్ వేసిన డిజైను ఒక స్టోన్‌కి, అది చాలా వాల్యుబుల్ స్టోన్ అనమాట. ఆ స్టోన్ మీద వేసుంటారు. ఆ స్టోన్‌తో రెడీ చేపించుంటారు. కానీ ఇప్పుడు ఆ స్టోన్ అవైలబుల్‌గా లేదనమాట. రీప్లేస్‌మెంట్‌గా వేరే స్టోన్ రప్పిద్దామన్నా టైం లేదు. అందుకోసం అందరూ టెన్షన్‌గా ఫీల్ అవుతా ఉండేసరికి ఇప్పుడు హీరోయిన్‌కి ఒక ఐడియా వచ్చుంటది. మన హీరో అడుగుంటాడు కదా! గ్రీన్ కలర్ స్టోన్ గురించి మీ హీరోయిన్ క్వెషను. "ఈ స్టోన్ మన దగ్గర అవైలబుల్‌గా ఉంది కదా! ఈ స్టోన్ కరెక్ట్‌గా సరిపోద్ది. ఇప్పుడు మనం వేసిన డిజైన్‌కి" అనేటప్పటికి అందరూ "అవును కదా! నిజమే కదా!" అనేసి అందరూ అయితే గనుక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. వెంటనే ఆ స్టోన్ తోటి డిజైన్ అది అంతా రెడీ చేపిస్తా ఉంటారు. మంచి టైంలో మంచి ఐడియా ఇచ్చావనేసి అందరూ పొగుడుతా ఉండేసరికి హీరో చాలా హ్యాపీగా
ఫీల్ అయ్యి ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో ఇది ఇంకా ప్రెసిడెంట్ అనమాట. యూరోప్ నుంచి వచ్చిన ప్రెసిడెంట్‌కి అనమాట. మన హీరో వాళ్ళ కంపెనీ నుంచి రెడీ చేపించిన డిజైన్ అది గనుక గిఫ్ట్ కింద ఇచ్చుంటారు. అందరూ పొగుడుతా ఉంటారనమాట. హీరో అంటాడు, "ఇదంతా నీ క్రెడిటే. నీ వల్లే ఇదంతా మేము సాధించగలిగాము. మన కంపెనీ ఇంత మంచి పేరు అందరూ మెచ్చుకుంటున్నారంటే ఇదంతా నీ వల్లే" అనేసి హీరో పొగుడుతా అనమాట. అంతేకాదు మనకి నేషనల్ లెవెల్‌లో పేరొచ్చింది. 10 ఇయర్స్ పాటు మనకొక డీల్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ అని చెప్పి నీకేమైనా కావాలంటే, "హా! అండి నాకు కావాలి. నాకు ఇంకొక కథ నైట్ చదివి చెప్తారా?" అనేటప్పటికి, "ఏంటి కథలు మాత్రమే కావాలి. ఇంకేం అవసరం లేదా" అనేసి హీరో అనమాట హీరోయిన్‌కి కిస్ చేస్తా ఉంటాడు. ఈ సీన్ ఇలా కట్ అయ్యి ఉంటది. వింధ్య ఇదే న్యూస్ చూసనమాట చాలా జెలసీగా ఫీల్ అయ్యి ఎలాగైనా సరే ఆ పెన్ని యొక్క పరువు తీయాలనేసి చాలా కోపం పెంచుకుంటా ఉంటది. నెక్స్ట్ సీన్‌లో అనమాట హీరో హీరోయిన్‌కి ఫోన్ చేసి, "నేను ఈరోజు రాలేను. డ్రైవర్‌ని పంపించాను. నువ్వు ఇంటికి వెళ్ళిపో ఓకేనంటే" సరేనండి అనేసి హీరోయిన్ ఇంటికి వెళ్తా ఉంటది. ఇదంతా దూరం నుంచి అయితే గనుక వింధ్య చూసి కరెక్ట్ టైంలో మంచిగా దొరకవనేసి ఫోటోస్ తీస్తా ఉంటది. అవన్నీ ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసి ఉంటది. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ వచ్చేసరికి ఆఫీస్‌లో ఉన్న వాళ్ళందరూ అయితే గనుక హీరోయిన్ మీద గాసిప్స్ మాట్లాడుకుంటా ఉంటారు. తినొచ్చేసి ఒక ముసలివాడితో రిలేషన్‌షిప్ పెట్టుకుంది. అందుకోసమే ఆ పవర్ యూజ్ చేసి మన విలియం సార్ దగ్గర అయితే గనుక ప్రాజెక్ట్ కొట్టేసి తినే చేసినట్టుగా బిల్డప్ ఇచ్చి క్రెడిట్ దొబ్బేసింది అనేసి అందరూ అయితే గనుక హీరోయిన్ గురించి బ్లేమ్ చేస్తా ఉండేసరికి హీరోయిన్‌కి తన ఫ్రెండ్ అయిన లిన్‌కి ఏం అర్థం కాదనమాట. అసలు ఈళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేసి ఆన్‌లైన్‌లో చూసేసరికి సేమ్ ఇయ్యే ఉంటాయన్నమాట కామెంట్స్, ఫోటోస్ గట్రా అన్నీని. ఇప్పుడు నువ్వేం చేద్దాం అనేసి అడుగుతా ఉండేసరికి ఏమో నాకేం తెలియడం లేదనేసి పక్కకొచ్చి హీరోకి ఫోన్ చేసి నాకు ఒక హెల్ప్ చేస్తారా? ఇలాగ నిన్న మన డ్రైవర్‌తో పాటు నేను వెళ్ళాను కదా ఇంటికి. సో, ఫోటోస్ తీసి నాకును ఎవరో ఓల్డ్ మ్యాన్‌కి రిలేషన్‌షిప్ ఉందనేసి చాలా గాసిప్స్ మాట్లాడుకుంటున్నారు. ఇదంతా ఎవరు చేపిచ్చారో నాకు తెలియడం లేదండి అనేటప్పటికి హీరో చెక్ చేపించగానే అది వింధ్యే చేసిందనేసి తెలిసుంటది. హీరోయిన్ కూడా పేరు వినుంటదనమాట. సరే నేను చూసుకుంటా అనేసి హీరో ఫోన్ పెట్టేసుంటాడు. ఈ లోపల వింధ్య వచ్చనమాట. కొత్తగా ప్రాజెక్ట్ వచ్చింది. అందరూ రండి కానీ ఈ పెన్ని తప్ప ఎందుకంటే తిను పెన్ని యొక్క క్రెడిట్ ఎలా వచ్చిందో మనకు తెలుసు కదా అనేసి అందరితో నవ్విస్తా ఉంటదనమాట. హీరోయిన్ చెప్తా ఉంటది, "అంతా చేస్తుంది నువ్వే నాకు బాగా తెలుసు" అంటే, "ఏంటి బ్లేమ్ నువ్వు నా మీదకి దోస్తున్నావు" అనేసి తను అంటా ఉంటది. ఈ లోపల ఆన్‌లైన్‌లో పోస్టులు గట్రా ఇవేమి ఇంకా పోవనమాట. ఇదేంటి ఈయన చెప్పినా కానీ ఇంకా ఏం చేయలేదేంటి అనేసి హీరోయిన్ ఆలోచిస్తా ఉంటది. ఈ లోపల ఒక పర్సన్ వచ్చారనమాట. "మన బాస్ మీ అందరికి ఐ టెస్ట్ చేపిస్తారంట కిందకి రండి" అనగానే అందరూ వెళ్ళుంటారు. వాళ్ళు కిందకొచ్చినా కానీ అవునులే ఎగ్జామినేషను కళ్ళకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమందికి కళ్ళు కూడా కనిపించట్లేదు. పెద్దవాళ్ళెవరో, చిన్నవాళ్ళెవరో తెలియకుండా రిలేషన్‌షిప్‌లు పెట్టుకుంటున్నారనేసి హీరోయిన్ అంటూ ఉంటారు. అదే టైంలో హీరో అనమాట ఎంట్రీ ఇచ్చుంటాడు. మన హీరోయిన్ ఏదైతే కార్‌లో ఎక్కి ఎళ్ళిన ఫోటోస్ చూసి బ్లేమ్ చేస్తా ఉన్నారో, అదే కార్‌లో మన హీరో వచ్చుంటాడు. అందరూ చూసి షాక్ అయ్యి ఉంటారు. ఏంటి పెన్ని వెళ్ళిన కార్‌లో మన బాస్ వచ్చారేంటి అనేటప్పటికి హీరో అనమాట మైక్ పట్టుకొని, "పెన్ని ఇంకేంటి అక్కడే ఉన్నావు రా బయటికి వెళ్ళాలి" అనేసి హీరో పిలుస్తా ఉంటాడు. హీరోయిన్ వెళ్తా ఉంటది. అంతేకాదు హీరో అనమాట పోస్టులన్నీ డిలీట్ చేపిచ్చేసి ఉంటాడు. అందరూ అలా షాకింగ్‌గా చూస్తా ఉండేసరికి ఈయన ఇప్పుడు చూసారు కదా! ఇప్పుడు నిజం తెలిసింది కదా! అనేసి తను అంటా ఉంటది. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో దిగానికి హీరోయిన్ అంటా ఉంటది. "ఏంటంటే ఇప్పుడు మీరు చేసిందంటే నేనేం చేశాను? నా భార్యని నేను కాపాడుకున్నాను. అది కూడా తప్పేనా?" అంటే, "కానీ మన రిలేషన్‌షిప్ మీద వాళ్ళకి డౌట్ వస్తది కదా!" అంటే, "చూడు వాళ్ళకి డౌట్ వచ్చింది లేదా అన్నది నాకు అనవసరం. మనిద్దరం వచ్చేసి ఏమైనా తప్పని ఏం చేయడం లేదు కదా! లీగల్‌గా పెళ్లి చేసుకున్నాము. అయినా సరే లైఫ్ లాంగ్ నీతో కలిసి ఉండవలసిన వాడిని ఇలాగ చిన్న చిన్న వాటికి అయితే గనుక దూరం పెట్టలేను కదా!" అంటే, "ఏంటి లైఫ్ లాంగా?" అంటే, "హా! మరి నువ్వు లేకుండా లైఫ్ లాంగ్ ఉండగలను" అనేటప్పటికి హీరో అనమాట రియల్‌గానే హీరోయిన్‌ని లవ్ చేస్తున్నాడు అన్నట్టుగా హీరో చెప్పేసనమాట ఐ లవ్ యూ అని చెప్పుంటాడు. అలా కిస్ చేసుంటాడు. హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటది. నెక్స్ట్ అయితే గనుక వీళ్ళు నానమ్మ దగ్గరికి వెళ్ళుంటారు. నైట్ డిన్నర్ తింటా ఉండేసరికి నానమ్మ గారు అయితే గనుక హీరోయిన్ చూసి హెల్త్ ఒకటి ఎలా ఉందమ్మా అంటే, "హా! బానే ఉందని" చెప్తా ఉండేసరికి హీరో అనమాట ఫ్రాన్స్ యొక్క లేయర్ తీస్తా అనమాట హీరోయిన్ తినిపిస్తా ఉండేసరికి నానమ్మ గారు నవ్వుతా అనమాట, "నా మనవడు ఏ అమ్మాయితో కూడా ఇలా లేడు. బట్ నీతో చాలా హ్యాపీగా ఉండేటప్పటికి" నానమ్మ ఇంకా ఆపు అనేసి హీరో అంటా ఉంటాడు. సర్లే కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్‌లు చేపించుకుంటున్నారంటే, "లేదు నానమ్మ డాక్టరే వచ్చి చూస్తున్నాడంటే" "లేదు హాస్పిటల్‌కి వెళ్ళి చెక్ చేపించుకోండి" అనేసి నానమ్మ గారు చెప్తా ఉంటారు. సరే తీసుకువెళ్తా అనేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట హీరోయిన్ తీసుకొని హాస్పిటల్‌కి వెళ్ళుంటాడు. డాక్టర్ చెకప్‌లన్నీ చేస్తారనమాట. బేబీ యొక్క గ్రోత్ చాలా బాగుంది. చాలా హెల్తీగా ఉంది. కావాలితే చూడండి అనేసి స్కానింగ్ రిపోర్ట్‌లో చూపిస్తా ఉండేసరికి హీరో అండ్ హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారనమాట. హీరోయిన్ ఆ స్కానింగ్ రిపోర్ట్ వంక అలా చూస్తూ బయటకొస్తా అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటే థ్యాంక్ యూ అనేసి హీరో చెప్తా ఉంటాడు. అదే టైంలో అక్కడికి చెన్ వచ్చుంటాడు. వాడనమాట వీళ్ళిద్దరు ఇంత క్లోజ్‌గా చూసేసరికి మన హీరోయిన్ తప్పుగా అర్థం చేసుకొని, "నీకు పెళ్లయిందని చెప్పావు కదా! కానీ నీ బాస్‌తో రిలేషన్‌షిప్ పెట్టుకొని ఇలా పెట్టిన గంటకి నీకు సిగ్గు లేదు. నాకు తెలుసు నువ్వు వచ్చేసి అనాథాశ్రమంలో పెరిగావు కాబట్టి నీకు డబ్బు అంటే చాలా ఇష్టమని. డబ్బు కోసం ఇటువంటి నీచం పనులు చేస్తావనేసి" వాడు అంటా ఉండేసరికి ఇంకా హీరో కోపమొచ్చి బాగా కొట్టనమాట. "ఏంట్రా ఏం మాట్లాడవు నా భార్య గురించి? నేను తనని పెళ్లి చేసుకొని లీగల్‌గా మాకు పెళ్లయింది. ఇంకొకసారి నా భార్య గురించి ఏమైనా తప్పుగా మాట్లాడితే కనుక ఈ సిటీలోనే లేకుండా చేస్తా" అనేసి హీరో వార్నింగ్ ఇచ్చి తీసుకొని వెళ్తా ఉంటాడు.
ఉంటాడనమాట. నెక్స్ట్ సీన్‌లో అయితే గనక వీళ్ళిద్దరూ కారులో వెళ్తా ఉంటారు కదా! అదేంటండి వాడికి అలా చెప్పేసారు. ఒకవేళ వాడు అందరికీ చెప్పేస్తే మన గురించి అందరికి తెలిసిపోద్ది కదా! అంటే చూడు నువ్వు దాయమన్నావు కాబట్టే మన రిలేషన్‌షిప్ నేను సీక్రెట్‌గా పెట్టాను. లేకపోతే నేను ఎప్పుడో పబ్లిక్ చేసేవాడిని. నువ్వంటే నాకు ఇష్టం అనేసి హీరో చెప్తా ఉంటే దానికి హీరోయిన్ అంటది మరి వింధ్య అంటే చూడు వింధ్య ఎందుకొచ్చింది ఇప్పుడు మధ్యలోకి? తను నేనెప్పుడు లవ్ చేయలేదు. నేనెప్పుడు పెళ్లి చేసుకోవాలని కోరుకోలేదు. నేను ఓన్లీ లవ్ చేసేది నా లైఫ్‌లో నిన్ను మాత్రమే. నువ్వే నా వైఫ్‌వి. నువ్వే నా లవ్‌వి. అర్థమవుతుందా అనేసి హీరో అయితే గనుక లవ్ యూ చెప్పుంటాడు. హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటది. నెక్స్ట్ సీన్‌లో అనమాట ఈ ఆఫీస్‌కొచ్చేసరికి లిన్ కలిసానమాట. "నీకొక విషయం తెలుసా? మన సార్ పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు వింధ్య మేడంనేనంట" అంటే, "ఏ నీ విషయం నీకెలా తెలుసా?" అంటే, "అందరూ మాట్లాడుకుంటున్నారు అంగో వింధ్య మేడం దగ్గర అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారంటే" అప్పుడే హీరోయిన్‌కి కూడా ధైర్యం వచ్చుంటది. ఎందుకంటే వింధ్యని హీరో లవ్ చేయడం లేదనే విషయం అర్థమై ఉంటది. హీరో లవ్ చేసేది తనను మాత్రమే అనే విషయం కూడా హీరోయిన్‌కి ఇప్పుడు బాగా అర్థమై ఉంటది. అందుకోసమే సరే అయితే మా విషయం పబ్లిక్ అవుతే అవ్వింది అని చెప్పేద్దామనేసి వీళ్ళ దగ్గరికొచ్చుంటది. ఏంటి నిజంగానే వింధ్య మేడం వచ్చేసి విలియం సార్ వాళ్ళ వైఫా? అయితే విలియం సార్‌నే వచ్చి చెప్పమనొచ్చు కదా! అంటేని, ఏంటి నీకు చెప్పేది? అయినా సరే నీకెందుకు నిరూపించాలి? అయినా సరే నువ్వు ఒక అనాథవి. నీకు నన్ను చూస్తే జెలసీగా అనిపిస్తుంది. అందుకోసమే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఒకటి అనేసి తను అంటా ఉంటది. అలాగే వాళ్ళ తోటి ఎంప్లాయీస్ కూడా అనమాట హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడుతా ఉంటే దానికి హీరోయిన్ అంటది, "సరే అయితే వింధ్య మేడం వచ్చేసి మన బాస్ యొక్క వైఫ్ అయితే కనుక నిరూపించమనండి. నేను కూడా నమ్ముతాను. ఎందుకంటే మన బాస్ ఎప్పుడూ చెప్పలేదు కదా! ఈవిడ్ని లవ్ చేస్తున్నానని, ఈవిడ్ని పెళ్లి చేసుకుంటున్నానని. సరే అయితే సరే అయితే వింధ్య మేడం వచ్చేసి విలియం సార్ వాళ్ళ వైఫ్ అయితే గనక నేను నమ్మాలి అంటే గనక వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమనండి. అప్పుడు నేను నమ్ముతాను" అనగానే, "ఇదేంటి నన్ను ఇలా లాక్ చేసేస్తుంది" అనేసి, "అయినా సరే నిన్నెందుకు తీసుకెళ్ళాలి? నీకెందుకు నిరూపించాలనేసి" తను అంటా ఉంటది వింధ్య. కానీ వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ లేదు మేడం నిరూపించాలనేసి వాళ్ళు కూడా అంటా ఉంటారు. ఇంకా హీరోయిన్ అది గనక నడు వెళ్దాం అనేసి లిన్‌కి కూడా విషయం నిజం చెప్పేసి ఉంటది. నేనే విలియం సార్ వాళ్ళ వైఫ్‌ని అనగానే లిన్ షాక్ అవ్వనమాట. ఓహ్! అవునా! అనేసి సర్ప్రైజ్‌గా ఫీల్ అవ్వను. ఇప్పుడు వీళ్ళందరూ అయితే గనక మన హీరో వాళ్ళ ఇంటికొచ్చుంటారు. కానీ వింధ్యకి ఏం తెలుసు హీరో వాళ్ళ డోర్ యొక్క పాస్‌వర్డు. తెరవండి, తెరవండి డోర్ తెరవండి అనేసి హీరోయిన్ అంటా ఉంటది. కానీ వింధ్య టెన్షన్ పడుతూ అనమాట పాస్‌వర్డ్ అది గనుక టైప్ చేస్తా ఉంటది. డోర్ అది గనుక ఓపెన్ అయ్యి ఉంటది. అప్పుడు వింధ్య మనసులో అనుకుంటది. అంటే విలియం వచ్చేసి పాత పాస్‌వర్డే ఉంచాడనమాట ఇంకా అనేసి. అంటే ఒకప్పుడు వింధ్య ఇంటికొచ్చుంటది. అప్పుడు తెలుసనమాట పాస్‌వర్డ్ అదే పాస్‌వర్డ్. అందుకు ఇప్పుడు డోర్ ఓపెన్ అయ్యి ఉంటది. హీరోయిన్ షాక్ అవ్వుంటది. ఇదేంటి తినకెలా తెలుసు పాస్‌వర్డ్ అనేసి. సర్లే ఇంకా ఉంది కదా! అప్పుడు చెప్దాంలే అనేసి అప్పటికే కూడా లిన్ అంటా ఉంటది. "ఏంటి నువ్వు చెప్పేది నిజమేనా? వింధ్య మేడం డోర్ తీసింది నిజంగానా ఆవిడ ఒకవేళ విలియం సార్ పెళ్లి చేసుకుంటా అంటే ఏం కాదు నువ్వు నన్ను నమ్ము" అనేసి లోపల తీసుకొనొచ్చుంటది. ఈళ్ళంతా చూసనమాట అక్కడుండి వేరే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వి, "వావ్ మేడం మీరు చాలా గ్రేట్" ఒకటి అనేసి అంటా ఉండేసరికి వింధ్య కూడా అనమాట, "అవును ఈ ఇల్లు నాది కదా" కట్ట అనేసి తను చెప్తా ఉంటది. కానీ అప్పుడు హీరోయిన్ అంటది, "సరే అయితే వింధ్య మేడం నిజంగా విలియం సార్ వాళ్ళ వైఫ్ అయితే కనుక పెళ్లి ఫోటో చూపించమనండి" అనేటప్పటికి ఇంకా లిన్ ఆపుతా ఉంటది. "ఎందుకు నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావేమో" అనేసి, "నువ్వేమి కంగారు పడకు నేను చెప్తాను కదా! ఎందుకంటే తను చూపించలేదు. ఎందుకంటే అసలైన విలియం వైఫ్ నేనే" అనేసి వీళ్ళిద్దరు పెళ్లి ఫోటో ఇది గనుక చూపించడంతోటి అందరూ షాక్ అవుతారనమాట. ఏంటి నిజంగానే పెళ్లి వచ్చేసి విలియం సార్ వాళ్ళ వైఫా అనేసి. అంతా ఒకసారి లిన్‌కి ఎక్కడో డౌట్ ఉండే. కానీ ఇప్పుడు ఫోటో చూడడంతోటి డౌట్ అది ఇంకా క్లారిటీ అయ్యి ఉంటది. విని అది ఇంకా షాకింగ్‌గా చూస్తా ఉంటది. ఎప్పుడు పెళ్లి చేసుకున్నారో వీళ్ళిద్దరు అన్నట్టుగా. వెంటనే ఆ ఫోటోని కింద పడేసి నిన్ను నేను చంపేస్తాను. ఇప్పటికైనా నిన్ను నేను చంపేసి అడ్డు తప్పించుకొని నేను విలియంని పెళ్లి చేసుకుంటా కట అనేసి అంటా ఉండేసరికి లిన్ వచ్చి అడ్డుపడతా ఉంటది. "ఎందుకు మీరు అలా చేస్తున్నారు? తినొచ్చేసి మన బాస్ వాళ్ళ వైఫ్" అనేటప్పటికి, "నువ్వు పక్కకు తప్పుకో" అనేసి తన్నే అయితే కనుక పక్కకు దోస్తుంటది. పాపం తనకది గనుక గాయమయ్యి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటదనమాట. హీరోయిన్ దగ్గరికి వెళ్లి "లిన్ లిన్ లెగు లెగు" అనేసి పిలుస్తా ఉంటది. కానీ తను లెగలేకపోతా ఉంటదనమాట. వింధ్య అయితే కనుక ఇంకొక ఇద్దరు అమ్మాయిలు వచ్చుంటారు కదా! వాళ్ళతోటనమాట, "మీకు నేను మనీ ఇస్తాను. ఈరోజు నేను చెప్పినట్టుగా చేస్తే" అనేటప్పటికి వాళ్ళు మనీకి ఆశపడ్డనమాట హీరోయిన్ పట్టుకుంటారు. అదే టైంలో లిన్‌కి కొంచెంగా మెలుకువ వచ్చుంటది. వెంటనే ఫోన్ పక్కనుంటే ఫోన్ తీసుకొననమాట హీరో వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్తా ఉంటదనమాట. ఎలాగైనా సార్‌ని ఇక్కడికి రమ్మనండి అనేసి హీరో వాళ్ళ అసిస్టెంట్‌కి ఫోన్ చేసి చెప్తా ఉండేసరికి తను అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోయి ఉంటది. కానీ హీరోయిన్ యొక్క ఏడుపులు గట్వన్నీ హీరోకి వినిపిస్తా ఉంటాయనమాట. అసిస్టెంట్ హీరోకి ఫోన్ ఇచ్చుంటాడు. వెంటనే హీరో వాళ్ళు స్టార్ట్ అయ్యి ఉంటారు. వింధ్య అయితే కనుక వాళ్ళిద్దరు కొలీగ్స్‌తోని హెల్ప్ తీసుకొని అయితే కనుక హీరోయిన్ బాగా కొడతా ఉంటదనమాట. హీరోయిన్ చాలా బ్రతిమాలుతా ఉంటది. "ప్లీజ్ నన్ను ఏం చేయకు, ఏం చేయకు" అంటేని, "నువ్వు ఈ అందంతోటే కదా పొగరెక్కిపోతున్నావు" ఒకటి అనేసి హీరోయిన్ యొక్క ఫేస్ మీద అయితే గనుక కత్తితో పొడుస్తదనమాట. కానీ హీరోయిన్ అయితే గనుక చాలా ఏడుస్తదనమాట. తన యొక్క స్టమక్‌ని గట్టిగా పట్టుకుంటది. అప్పుడే వీళ్ళకి అర్థమై ఉంటది హీరోయిన్ వచ్చేసి ప్రెగ్నెంట్ అని. వెంటనే వింధ్య, "నువ్వు ప్రెగ్నెంటా?" అంటే, "హా! అవును ప్లీజ్ ఇప్పుడైనా వదిలేయండి. నేను సార్‌కి ఏం చెప్పను విలియం సార్‌కి" అనేటప్పటికి, "లేదు ఇంకా నేను ఉంచితే గనుక నాకే ప్రమాదం" అనేసి, "వాళ్ళకి నేను ఇంకా డబ్బెక్కువిస్తాను. మీరు తిన్ని పట్టుకొని తిన్ని ఎలాగైనా అడ్డు తప్పించుకోవాలి" అనేసి హీరోయిన్ అది కనుక కడుపు మీద తన్నేస్తా ఉంటదనమాట. పాపం తనకైతే కనుక బ్లీడింగ్ కూడా అయిపోతా ఉంటది. అదే
టైంలో హీరో అయితే కనుక పరిగెట్టుకుంటూ వచ్చుంటాడు. వచ్చి వెంటనే విలియంని అయితే కనుక పక్కకు తోసేసి హీరో అయితే కనుక హీరోయిన్‌ని పట్టుకొని చూసేసరికి హీరోయిన్ అన్‌కాన్షియస్‌గా వెళ్ళిపోయి ఉంటది. అలా వెళ్ళిపోతాను ప్లీజ్ నా బిడ్డని కాపాడండి అనేసి హీరోయిన్ అంటా ఉంటది. వెంటనే హీరో హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోయి ఉండి, హీరో హాస్పిటల్ తీసుకొని వెళ్ళుంటాడు. వింధ్య వాళ్ళనైతే గనుక హీరో వాళ్ళ బాడీ గార్డ్స్ ఒక ప్లేస్‌కి తీసుకొని వెళ్ళిపోయి ఉంటారు. డాక్టర్ చెప్తా ఉంటారు హీరోయిన్‌ని చెకప్ చేసి, "ఈవిడకి చాలా సివియర్‌గా గాయాలయినయి. చాలా చాలా బ్లడ్ పోయింది మేడంకి. కరెక్ట్ టైం తీసుకొచ్చారు" అనేటప్పటికి ఇంతకీ బిడ్డ ఎలా ఉందంటేనే, "తల్లి ప్రేమ గొప్పదంటారు కదా సార్. ఈవిడకి ఎంత గాయాలై ఉన్నా కానీ తన బిడ్డని రక్షించుకుంది" అనేటప్పటికి హీరో చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతా ఉంటాడనమాట. "నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని నేను అస్సలకు వదలను" అనేసి వింధ్య వాళ్ళ దగ్గరికి వస్తా ఉంటాడనమాట. వింధ్య చాలా బ్రతిమాలుతా ఉంటది. "నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అందుకోసమే ఇదంతా చేశాను. ఇదంతా నీకోసమే చేశాను" ఒకటి అనేసి తనైతే గనుక చాలా రిక్వెస్ట్ చేస్తా ఉంటదనమాట. "నేను చేసిన తప్పే ప్లీజ్ నన్ను క్షమించు" ఒకటి అనేసి. ఈ లోపల హీరో అనమాట తన ఫేస్‌ని పట్టుకొని, "నా భార్య ఏమేమి చేసావో దానికి 1000 రెట్లు రెట్టింపు నీకు చేస్తా" అనేసి తన ఫేస్ మీద కూడా హీరోయిన్‌ని ఎలా కట్ చేసిందో అలా కట్ చేస్తాడనమాట. మీరు మీ మేడంకి ఎంతైతే బాధను చూపిచ్చిందో తిను, అంతకంటే ఎక్కువ బాధ చూపిచ్చిండు అనేసి బాడీ గార్డ్స్ చెప్పడంతోటి వాళ్ళందరూ కొడతా ఉంటారు. నెక్స్ట్ సీన్ అనమాట హీరో హీరోయిన్ దగ్గరికి వచ్చుంటాడు. హీరోయిన్‌కి మెలకువ వచ్చుంటది. మెలకువ రావడంతోటి, "ఏవండి నా బిడ్డ ఎలా ఉంది? నా బిడ్డ ఎలా ఉందని" అడుగుతా ఉంటే, "చూడు నువ్వు నీ బిడ్డనైతే గనక చాలా మంచిగానే రక్షించుకున్నావు. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అయినా సరే ఒక విషయం గుర్తుపెట్టుకో, నాకు మన బిడ్డ కన్నా నువ్వే నాకు ఇంపార్టెంట్ అర్థమవుతుందా? ఈ విషయం గుర్తుపెట్టుకొని బిహేవ్ చేయి నెక్స్ట్ టైం" అనగానే, "సరేనండి" అనేసి హీరోయిన్ చెప్తా ఉంటది. ఇంతకీ లిన్ ఎలా ఉంది ఏంటంటే, లిన్ కూడా బాగానే ఉందంటే, "మరి వింధ్య వాళ్ళు" అంటే, "వాళ్ళకేం జరగాలో అదే జరుగుతుంది. నువ్వు వాళ్ళ కోసం ఏమి ఆలోచించవసరం లేదు అర్థమవుతుందా" అనేసి హీరో చెప్తా ఉంటాడు. అలా కొన్ని రోజులైతే గనుక హీరోయిన్ హాస్పిటల్‌లోనే ఉంటది. అలా తనకు తగ్గపోయాక అయితే గనుక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి అయితే గనుక వెళ్తా ఉంటది. ఇదంతా అయితే కనుక అటు నుంచి వస్తున్న చరణ్ చూసానమాట. పెన్ని చాలా తెలివైంది. అందరి ముందు తింగరి దానిలాగా ఇన్నోసెంట్‌గా బిహేవ్ చేసి, చూడు ఎలా రిచ్ హస్బెండ్‌ని కొట్టేసిందో, తిన్న పని ఎలాగైనా చెప్పాలనేసి వాడనమాట ఒకళ్ళకి ఫోన్ చేస్తా ఉంటాడు. ఇప్పుడు నాన్నమ్మ గారి దగ్గరికి హీరోయిన్ వచ్చి ఉంటది. "అమ్మ తల్లి ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను చాలా టెన్షన్ పడిపోయానురా బాబు నీకోసం" అంటే, "లేదమ్మమ్మ నేను బాగానే ఉన్నా" అనేసి చెప్తా ఉంటే, "సరే సరే వెళ్ళి రెస్ట్ తీసుకోండి" అనేసి చెప్తా ఉంటది. అప్పుడే అనమాట హీరోకి ఫోన్ వచ్చి ఉంటది. అదేంటి అంటే మన హీరోయిన్ ప్రెసిడెంట్ ఒక డిజైన్ చేస్తుంటది కదా! అదొచ్చేసి వేరే వాళ్ళది తిను దొబ్బేసింది అన్నట్టుగా ఆన్‌లైన్‌లో ఎక్కువగా న్యూస్ అయితే గనుక స్ప్రెడ్ అవుతా ఉంటది. హీరోయిన్ చాలా టెన్షన్ పడతా ఉండేసరికి వెంటనే హీరో అనమాట అసిస్టెంట్‌కి ఫోన్ చేసి అసలు ఏమైందో ఏంటో కనుక్కోమంటా ఉంటాడు. ఇదంతా చేపిచ్చింది చెన్నై అనమాట. వాడు హీరోయిన్ యొక్క పరువు తీయాలని ట్రై చేస్తా ఉంటాడు. కానీ హీరో విషయం కనిపెట్టేసి అయితే గనుక చెన్న కారుకి అడ్డంగా వీళ్ళు కారు ఆపేస్తుంటారనమాట. బాడీ గార్డ్స్ చేత చెన్నైది గనుక బయటికి రప్పిస్తా ఉంటారు. వాడేది కనుక "ఎందుకు నన్ను ఇదంతా చేశారు? ఇలాగ ఎందుకు కిడ్నాప్ చేశారు" అనేసి వాడు అంటా ఉంటే, అప్పుడే అసిస్టెంట్ వచ్చి ఇదంతా చేసింది చెన్న అనేసి రుజువులన్నీ చూపించుంటారనమాట. ఇంకా వాడు కూడా నిజం ఒప్పుకుంటాడు. "అవును నేనే చేశాను. నీ భార్య నన్ను వద్దనుకొని నేను పెళ్లి చేసుకుని అందుకే తన మీద కోపంతో ఇదంతా చేశాను" అనేసి వాడు అంటా ఉండేసరికి ఇంకా హీరో అనమాట వాడికి ఎలాగ బుద్ధి చెప్పాలో అలా చెప్పను అనేసి బాడీ గార్డ్స్ చెప్పుంటారు. ఇప్పుడు హీరోయిన్ అయితే కనుక హీరోకి థ్యాంక్ యూ అని చెప్తా ఉండేసరికి, "దీనికి కూడా థ్యాంక్ యూ చెప్పాలనేటప్పటికి, అవును నా హ్యాండ్సమ్ హస్బెండ్‌కి ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పాలి కదా" అంటే, "నాకు ఇదొద్దు" అనేసి మరి హీరో అయితే కనుక హీరోయిన్‌కి కిస్ చేస్తా ఉంటాడనమాట. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో అయితే కనుక హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక ఇంటిమేట్ అవుతున్నట్టుగా చూపిస్తా ఉంటారు. ఇక్కడితో ఈ డ్రామా అయిపోయింది. ఎలా ఉన్నదనేది వేరే కామెంట్ చేయాలనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.